ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ మనం భగవద్గీతలో 13వ అధ్యాయం గురించి చదువుకోబోతున్నాం. నేచర్, ఎంజాయర్ అండ్ కాన్షియస్నెస్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే. మనం ఈ భగవద్గీత పారాయణం మొదలు పెట్టక ముందు మొదటి రోజు ఇంట్రడక్షన్లో భగవద్గీతలో 5 మెయిన్ టాపిక్స్, మెయిన్ అంశాలు ఉంటాయని, దాని 5 మెయిన్ సత్యాల కింద కూడా, తత్వాల కింద కూడా భక్తులు వివరించారని చెప్పుకున్నాము. ఈశ్వరుడు, భగవంతుడు ఎవరు, జీవుడు లివింగ్ ఎంటిటీ, కంట్రోల్ అండ్ కండిషన్. బద్ధుడు కంట్రోల్ చేయబడతాడు, భగవంతుని యొక్క నిర్వక్షణలో ఉంటాడు. అందరినీ కంట్రోల్ చేసేవాడు భగవంతుడు. ప్రకృతి, ఆ ప్రకృతి అంటే ఏంటి? నేచర్, మెటీరియల్ నేచర్, కాల టైము, తర్వాత కర్మ. దీని గురించి మనం కనుక్కున్నాము. అది కొంచెం బ్రీఫ్గా చెప్పుకున్నాము. కానీ ఈ 13వ అధ్యాయంలో దీంట్లో ఈ 4 ఓకే, ఈ 4 అంశాలు వస్తాయన్నమాట. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. ఈ 3 విషయాలు అంటే భగవద్గీతలో ఉండే 5 విషయాల్లో 3 విషయాల యొక్క వివరణ ఈ యొక్క అధ్యాయంలో మనకి కనబడుతుంది అనమాట. అందుకని ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత అనమాట. అయితే మన ఈ అధ్యాయంలో ఏముందో తెలుసుకుందాం. ఈ అధ్యాయం ఇంకొకటి ఏంటంటే, ఇంతకు ముందు ఉండే అధ్యాయంలో 12వ అధ్యాయం ఏంటంటే మనకి పూర్తి డివోషనల్ సర్వీస్, భక్తి యోగం గురించి చెప్పబడిన అధ్యాయం 12వ అధ్యాయము. కానీ 13వ అధ్యాయము జ్ఞాన యోగం ఎక్కువగా చెప్పబడుతుంది. అంటే మరి 12వ అధ్యాయం పూర్తిగా భక్తి చెప్పాక ఇంతకుముందు కర్మయోగము, బుద్ధి యోగము, ధ్యాన యోగము, కొంచెం జ్ఞాన యోగం కూడా చెప్పాక పూర్తి మళ్ళీ భక్తి యోగంగా పరమున్న 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాలు అయ్యాక ఈ యొక్క 13వ అధ్యాయం చూస్తే సడన్ గా మనకు ఒక ట్రాన్సిషన్ లాగా కనబడుతుంది. అంటే మనం ఇప్పుడు దేవాది దేవుడైన కృష్ణుడు భగవంతుడికి, అర్జునుడికి ఈ భగవద్గీత చెప్పాడు అనేది కొంచెం పక్కకి పెట్టి, మామూలుగా ఒక అనలిటికల్ గా, ఒక అకాడమిక్ ఓరియంటెడ్ తోనే చూస్తే, భక్తి భావాన్ని పక్కకు పెట్టి, ఈ ట్రాన్సిషన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంత భక్తి అంతా ఇక సడన్ గా ఒక జ్ఞానం సబ్జెక్ట్కి ఎందుకు వెళ్తారు? అండ్ ఈ సబ్జెక్ట్ మ్యాటర్ కూడా అంటే 13 అధ్యాయంలో చెప్పబడేది కొంచెం డ్రైగా కూడా ఉంటుంది. ఇట్స్ బిట్ డ్రై. డివోషనల్ సర్వీస్ అంత స్వీట్నెస్ కనబడదు. అందుకని మామూలుగా కూడా మేము వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే, ఈ భగవద్గీత మా భక్తి వృక్ష క్లాసెస్లో డిఫరెంట్ చోట్ల ఈ భగవద్గీత ఇలా కోర్సులు అవుతూనే ఉంటాయి. ఇలా ఇప్పుడు మనం చదువుకున్నట్లే 12వ అధ్యాయం అయ్యాక కొంచెం స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. పీపుల్ డ్రాప్ అవుట్. Somehow it becomes difficult for them to understand or take it. So I am also the same. When I say it is difficult for them to understand, వాళ్ళకి అండర్స్టాండింగ్, వాళ్ళకి అవగాహన కష్టం అవుతుందంటే నాకు కూడా అవగాహన కష్టమే. అందుకని ఏదో నాకు తెలిసిన వాటికి వాళ్ళ చిన్ని ప్రయత్నం చేస్తాను. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఇలా భగవంతుడు ఈ ట్రాన్సిషన్, ఎందుకు ఇలా సడన్ గా జ్ఞానయోగం గురించి మాట్లాడతారు? భక్తి యోగం అంతా అయిపోయింది కదా, భక్తి యోగంతోనే కంటిన్యూ చేయొచ్చు కదా అనుకోండి. ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. నేను కూడా ఒకప్పుడు భగవద్గీత ఇలా చదివేటప్పుడు చాప్టర్ బై చాప్టర్ కానీ మామూలుగా కూడా చదివేటప్పుడు ఈ చాప్టర్ వచ్చేసరికి ఎందుకో కొంచెం డల్ అవుతుంది మైండ్. అంటే దట్ యూ లూజ్ దట్ మోటివేషన్. అందుకని నేనేమనుకున్నానంటే, ఎందుకు అనే దాని గురించి ఆలోచించడం కంటే ఏమిటి అని ఆలోచిస్తే బెటర్ అనిపించింది. అంటే ఏమిటి ఉంది దీంట్లో, ఎందుకు భగవంతుడు చెప్పాడు అని ఆలోచించడం, ఏమిటి ఉందని తెలుసుకుంటే ఇంకా ముందరకు వెళ్ళే అధ్యాయాలు క్లియర్గా ఉంటాయి అనమాట. అంటే 12వ అధ్యాయం నుంచి మళ్ళీ జ్ఞానయోగం కుండా ఇది ఒక కైండ్ ఆఫ్ ఎ బ్రిడ్జ్. దాని తర్వాత మళ్ళీ 14, 15లో కొంచెం భక్తి యోగం ఉంటుంది. మళ్ళీ 16, 17 కూడా పూర్తి జ్ఞానము, ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ చాప్టర్స్. అందుకని ఈ యొక్క అధ్యాయాన్ని చదువుకునేటప్పుడు కొంచెం నెమ్మదిగా చదువుకుంటేనే బెటరు.
ఇవాళ కూడా నేను అదే ట్రై చేస్తాను. నెమ్మదిగానే మనం చదువుకోవడానికి ట్రై చేద్దాము. కావాలంటే 2 సెషన్స్ అయినా పర్వాలే గానీ కొంచెం నెమ్మదిగా ట్రై చేద్దాం. లేకుంటే ఆ గ్రిప్పు పోతుందని నా యొక్క అభిప్రాయం అన్నమాట. ఈ యొక్క అధ్యాయం పేరు ప్రకృతి, పురుషుడు, చైతన్యం. చైతన్యం అంటే ఈ కాన్షియస్‌నెస్ ఇట్స్ ఆల్సో కనెక్టెడ్ విత్ ది పరమాత్మ, పురుషుడు, జీవుడు, ప్రకృతి. ఇందాక నేను చెప్పినప్పుడు భగవద్గీతలో 5 టాపిక్స్ ఉన్నాయంటే, ఈ 3 టాపిక్స్ గురించి ఈ ఈ ఈ యొక్క దీంట్లో మనకు చెప్పబడుతుందన్నమాట. సో, విల్ ట్రై టు గో త్రూ దిస్. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, రామ రామ హరే హరే. ఇప్పుడు మనకి ఇంతవరకు జరిగింది భగవద్గీతలో మనం చదువుకున్న 12 అధ్యాయాలను క్లుప్తంగా చూసుకోవాలంటే, మొదటి నుంచి 6వ అధ్యాయంలో మనకు కర్మయోగం గురించి చెప్పబడుతుంది. ఆ కర్మయోగం ఏ ప్లాట్‌ఫార్మ్ మీద అంటే ఎలాగ చేయాలి? ఏ యాటిట్యూడ్‌తో చేయాలి? ఏ దృక్పథంతో చేయాలి? ఎలా చేస్తున్నప్పుడు మనకి ఆ డిటాచ్‌మెంట్ అంటే ఆ వైరాగ్యతను ఎలా ఉండాలి? ఆ కర్మ ఫలాలను ఎలా మనం త్యజించాలి? భగవంతుడికి ఎలా అర్పించాలి? అలా అర్పిస్తూ కర్మయోగాన్ని నిష్కామ కర్మయోగం నుంచి నార్మల్ కర్మకాండ, కర్మయోగ నుంచి కర్మబుద్ధమైన భక్తి యోగం వరకు 6 అధ్యాయాల్లో చెప్పబడుతుంది. 6 అధ్యాయాల్లో చెప్పబడ్డాక 7-12 వరకు పూర్తిగా భక్తి యోగం గురించి చెప్పబడుతుంది. 12వ అధ్యాయం పూర్తిగా పేరే భక్తి యోగం. తర్వాత ఈ 13-18 వరకు జ్ఞాన యోగం గురించి చెప్పబడుతుంది. ఆ జ్ఞాన యోగాన్ని పరిపక్వత చెందుకుని చెందు చెంది చెం పరి ఆ జ్ఞానంలో పరిపక్వత ఉంటే అది మనకి భక్తి యోగంలో ఎలా తోడ్పడుతుందో అర్థమవుతుందన్నమాట. మీరు వినే ఉంటారు చాలా సార్లు ఈ భజ గోవిందం అది ఉంది కదా! ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి భజ గోవిందం చాలా ఫేమస్ కదా! ఆ సీడీ మా రోజుల్లో క్యాసెట్‌లు తర్వాత సీడీలొచ్చాయి. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ యూట్యూబ్‌లో ఉంటుంది. అది వాళ్ళు ఫస్ట్ టైమ్ రిలీజ్ చేసినప్పుడు అనుకుంటా. మేము చిన్నప్పుడు ఐ థింక్ ఇట్ మస్ట్ బి ఎర్లీ 80స్ ఆర్ ఎర్లీ 80స్‌లో నేను ఫస్ట్ టైమ్ ఐ థింక్ విన్నట్లనే. ఎర్లీ 80సా? లేట్ 80స్. దానికి ఒక ముందర ఒక ప్రియాంబుల్‌గా రాజగోపాలాచారి గారిది ఒకటి చెప్తారు. ఆయన కూడా చెప్తారు. ఈ ఈ జ్ఞానము, భక్తి కలుస్తేనే అల్టిమేట్‌లీ దిస్ ఇస్ ది మోస్ట్ ప్రాక్టికల్ ఫార్మ్ అని. పూర్తి భక్తి పరంగా భాగవతంలో జ్ఞాన మిశ్ర భక్తి కంటే పూర్తి శుద్ధ భక్తి పెద్దదని చెప్తారు. గొప్పదని చెప్తారు. కానీ మనలాంటి సాధక భక్తులకి ఆ జ్ఞానం కూడా ఉంటేనే గాని ఆ భక్తి యొక్క పరిపక్వత మనకి రాదు అని ఆ రాజగోపాలాచారి గారు చిన్నగా మంచి ఇంగ్లీష్‌లో ఒక 2 లైన్స్‌లో నేనిప్పుడు చెప్పిందంతా ఫస్ట్ 6, 7-12, 13-8 టక్కన 2 లైన్స్‌లో చెప్తారు. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకప్పుడు అదేంటో తెలియలేదు. ఇలా భగవద్గీత చదువుకుంటున్నప్పుడు ఆయన చెప్పింది నాకు గుర్తొచ్చిందనమాట. ఓహో! అందుకని ఇట్లా పెద్దాయన అలా చెప్పారా? చాలా బావుంది అని అనిపించిందనమాట. సో, ఇది దానికి మనకి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మోటివేషన్ ఏంటంటే, ఆ జ్ఞానం తెలుసుకున్న దాని వల్ల మనకి భక్తిలో ఇంకా ఆసక్తి పెరుగుతుంది. ఆ భక్తి మనం ఎలా చేయాలో అది ఇంకా బాగా చేయగలుగుతాం అన్న ఆ ఉద్దేశ్యంతో మనం దీన్ని ముందరికి నడుపుకోవచ్చనమాట. ఆబ్వియస్‌లీ ఇది జ్ఞానం గాబట్టి, జ్ఞానంతో వచ్చేది ఈ అక్రోనిమ్ చాలా చక్కగా పెట్టారు. వైస్. ఒకటి వైస్ ఏంటంటే, ఈ అర్జునుడు 6 ప్రశ్నలు వేస్తాడు కృష్ణుడికి. తర్వాత 5 ప్రశ్నలు ఈస్ ఐటెమ్స్ ఆఫ్ నాలెడ్జ్. కృష్ణుడు వాటికి ప్రశ్నలకు సమాధానం చెప్పడము. ఆ భక్తికి, నాలెడ్జ్‌కి ముక్తికి, జ్ఞానానికి ఉండే ప్రాసెస్, ఆ ప్రక్రియ ఏంటో చెప్పడం జరుగుతుంది. తర్వాత సూపర్ అంటే మన జీవాత్మ, పరమాత్మ గురించి చెప్పడం జరుగుతుంది. ఎంజాయర్ ఆ భోక్త ఎవరు? ప్రకృతికి, జీవాత్మకి, పరమాత్మకి కల వెరీ నైస్ కనెక్షన్ ఏంటని చెప్తారనమాట. ఇంకోటి ఇది జ్ఞానపరంగా అయిన చాప్టరు ఒకటి ఇందాక చెప్పినట్టు కొంచెం డ్రైగా ఉంటుంది. ఇంకోటేంటంటే దీంట్లో ఒక మామూలుగా ఈ భగవద్గీత చదువుకునే వాళ్ళకి ఇంకొంచెం చిన్న కన్‌ఫ్యూజన్ ఈ చాప్టర్‌లో ఏంటంటే, అర్జునుడు 6 క్వెషన్‌లు వేస్తే సర్ప్రైజింగ్‌గా ఎందుకో గాని కృష్ణుడు దానికి సీక్వెన్షియల్‌గా ఆన్సర్ చెప్పలేదు. అది దట్ సమ్‌టైమ్స్ కాజెస్ కన్‌ఫ్యూజన్. ఇప్పుడు 8దో అధ్యాయంలో అర్జునుడు క్వెషన్‌లు వేస్తారు. ఇలాంటి 6 క్వెషన్స్ ఉంటాయి. 6కి టక 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 సమాధానం చెప్తే ఫస్ట్ 5కి క్లుప్తంగా చెప్పి ఆరో దానికి వెన్ ఇట్ కమ్స్ టు డెత్ చనిపోయేటప్పుడు భక్తులు ఏం చేస్తారు? వాళ్ళు ఎలా డెత్‌ని స్వీకరిస్తారన్న అలాంటి టైప్ ఆఫ్ క్వెషన్‌కి డీటెయిల్‌గా సమాధానం ఇస్తారు. 7థ్ చాప్టర్‌లో కూడా అలానే ఉంటుంది. 12థ్ చాప్టర్‌లో. కానీ ఈ దీంట్లో ఎందుకో ఆర్డర్ హి మేక్స్ ఇట్ డిఫరెంట్. దేర్ కుడ్ బి సమ్ రీజన్. పెద్దల ఆచార్యులు దీనికి ఏదైనా వివరణ ఇచ్చుంటారు. కానీ మనకి మటుకు ఇట్స్ బిట్ కన్‌ఫ్యూజన్‌గా ఉంటుందన్నమాట. అందుకని ఆ సీక్వెన్స్ ఆహ్, అయ్యేసరికి ఇంకా థెర్ విల్ బి ఎ బిట్ ఆఫ్ డౌట్. బట్ దీనికి మనం చూసుకుంటే ప్రకృతి ఎవరు? పురుషుడెవరు? ప్రకృతి ఈస్ వన్ ఆఫ్ ది 5 టాపిక్స్ ఆఫ్ భగవద్గీత. పురుష ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది టాపిక్స్.
క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? జ్ఞానము, నాలెడ్జ్, జ్ఞానం, జ్ఞేయము. జ్ఞేయం అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆర్ విజన్ ఆఫ్ ది నాలెడ్జ్. దీని గురించి చెప్పడం జరుగుతుంది. కృష్ణుడు అర్జునుడికి థర్డ్ అండ్ ఫోర్త్ క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడిని ఫస్ట్ చెప్పడం జరుగుతుంది. ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్ అది మన శరీరం. నోయర్ ఆఫ్ ది యాక్టివిటీస్ అంటే ఆత్మ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత కృష్ణ ఫర్దర్ ఆన్సర్స్ ది క్వశ్చన్ ఆఫ్ 5. జ్ఞానం అంటే ఏంటి? తర్వాత జ్ఞేయం అంటే ఏంటి? తర్వాత ప్రకృతి పురుషుడు గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇట్స్ ప్రెటీ ఇంట్రెస్టింగ్ అండ్ హౌ ఇది ఆఖరికి జ్ఞాన చక్షుష అంటాం కదా, విజన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞాన దర్శనం. మనం జ్ఞానాన్ని ఎలా దర్శించాలి అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఒకసారి మన ఈ డిస్కషన్‌లో కూడా అన్నబాబు నేను చెప్తుంటే ఒకదాన్ని క్లారిఫై చేశారు. మనం ఓం తద్ విష్ణోర్ పరం పదం పరమం పదం అది ఒక రకంగా చెప్పుకోవడము సత్య ఏమో అది శ్రీ వైష్ణవ పరంగా ఎలా చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఆ జ్ఞానాన్ని ఎలా చూశారు, ఆ చూసిన వాళ్ళు మనకు ఎలా చెప్పారు అనే దాని మీద వి ఆల్సో హ్యాడ్ ఎ స్మాల్ డిస్కషన్. అది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అలాంటిది ఇక్కడ కూడా మనకి కనబడుతుంది అనమాట. అంటే ఈ చాప్టర్ యొక్క అక్రానిమ్ వైజ్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అన్నీ వస్తాయన్నమాట. ప్రకృతి, పురుషుడు, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము ఇది అడుగుతారు. అందుకని ఇది అడుగుతారు కాబట్టి ఈ యొక్క జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఆర్ ది క్వశ్చన్ మనం తెలుగులో కూడా ఒకసారి చదువుకుందాం. సో చదువుతామా? ఫస్ట్ అండ్ 2 చదువు. అర్జున వాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతత్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతత్ యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. హరే కృష్ణ. పద్మాసిని, వుడ్ యు లైక్ టు రీడ్ ది తెలుగు మీనింగ్? హరే కృష్ణ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని భోక్త గూర్చియు క్షేత్రము మరియు క్షేత్రము నెరిగిన వాణిని గూర్చియు జ్ఞానము మరియు జ్ఞాన లక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. హరే కృష్ణ. ఇలా మొదలైతుంది అనమాట ఈ యొక్క 13వ అధ్యాయం. ప్రకృతిం పురుషం క్షేత్రం క్షేత్రజ్ఞం జ్ఞానం జ్ఞేయం. ప్రకృతి అంటే మెటీరియల్ నేచర్ మనం చెప్పుకునేది. పురుషం అంటే ఎవరైతే ఎంజాయ్ చేస్తారో అంటే ఎవరైతే భోక్తనో అది దాని గురించి ఇందాక చెప్పినట్టు ఈ 2 క్వశ్చన్స్కి కృష్ణుడు ఆల్మోస్ట్ ఎండ్లో చెప్పడం జరుగుతుంది. 13వ అధ్యాయం 21 శ్లోకం నుంచి 26వ శ్లోకంలో ఈ ప్రకృతి పురుషుడు గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత క్షేత్రజ్ఞుడు గురించి క్షేత్ర గురించి ఫీల్డ్ ఇన్ విచ్ వన్ కెన్ యాక్ట్ విత్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచంలో ఈ జీవరాశుడు ఎలా చేస్తాడు, ఎలా వాళ్ళ నడవడిక ఎలా ఉంటుంది, అతను ఏం చేస్తాడు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడు, ఎందుకు అలా చేస్తాడు అనేది 13వ అధ్యాయం 2వ శ్లోకంలో ఉంటుంది. ఆ క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రాన్ని తెలిసిన వాడెవరు, ఆ యొక్క యాక్టివిటీస్, ఆ యొక్క కార్యక్రమాలను తెలిసిన వాడెవరు అనేది 2, 3 శ్లోకాల్లో చెప్పడం జరుగుతుంది. తర్వాత జ్ఞానం గురించి కూడా అడుగుతాడు కదా, జ్ఞానము జ్ఞాన లక్షణము అది 13వ అధ్యాయం 8 నుంచి 12వ శ్లోకాల్లో చెప్పడం జరుగుతుంది. తర్వాత జ్ఞేయం ఆబ్జెక్ట్ జ్ఞానం యొక్క లక్షణం గురించి 13వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు చెప్పడం జరిగింది. ఇది ఇలా అంటే మనం అనలిటికల్గా చెప్పుకోవాలనుకుంటే ఈ ప్రకృతి పురుషుడు చైతన్యం గురించి ఇలా విభజన చేసుకోవచ్చు అనమాట. ఇందాక శ్లోకంలో చెప్పినప్పుడు కృష్ణ ఆన్సర్స్ అబౌట్ ది క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ. క్షేత్ర అంటే బాడీ, మన శరీరము. అందుకని కురుక్షేత్రాన్ని కూడా ఒక బాడీలా కింద కూడా కొంత ఇంపర్సనల్ అంటే నిరాకారవాదులు భగవద్గీతని చెప్పాలనుకుంటే భగవద్గీతను కొంచెం abstract-గా చెప్పే మహాత్ములు కొందరు ఉంటారు. వాళ్ళు చెప్పేవాళ్ళు కురుక్షేత్రం కూడా ఒక బాడీ లాంటిది, దాంట్లో వారు అలా ఎనాలజీ చేస్తూ చెప్తుంటారు. కానీ భక్తి పరంగా వెళ్ళే వాళ్ళు కురుక్షేత్రం నిజంగా కురుక్షేత్రం ఉందని,
అది ధర్మక్షేత్రం అని చెప్తారు. ఇక్కడ అర్జునుడు క్షేత్రం అంటే ఏమి అడుగుతున్నాడు గనుక శ్రీకృష్ణుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ సమాధానం, ఇది క్షేత్రజ్ఞుడు అంటే మన యొక్క శరీరము, మన యొక్క భౌతిక శరీరము. క్షేత్రజ్ఞుడు ఎవరయ్యా అంటే అది జీవాత్మ. ఈ 2 చెప్పడం జరుగుతుంది. క్షేత్రజ్ఞ అంటే దిస్ బాడీ ఈస్ కాల్డ్ ది ఫీల్డ్. క్షేత్రజ్ఞ ఈస్ కాల్డ్ వన్ హూ నోస్ దిస్ బాడీ ఈస్ కాల్డ్ ది నోర్ ఆఫ్ ది ఫీల్డ్. ఇది చెప్పడం జరుగుతుంది. తర్వాత దీని గురించి ఇక్కడ మనము ఈ భగవద్గీతలో భాష్యం నుంచి చూసుకుంటే, ఈ భాష్యంలో దీని గురించి వివరణ ఇంకొంచెం ఎక్కువగా ఇవ్వబడింది. ఎందుకంటే 5 ప్రశ్నల్లో ఇది 2 ప్రశ్నలు కదా. క్షేత్ర ఏంటంటే క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి? అంటే క్షేత్ర అంటే మన శరీరం అని ఇందాక తెలుసుకున్నాము. ఇందాక మనం తలుచుకున్నాం కదా. ఆ క్షేత్ర హూ గెట్స్ బాడీ యాజ్ అ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ, ఎవరికి వస్తుంది ఈ శరీరం? క్షేత్ర అంటే శరీరం అంటే ఈ శరీరం ఎందుకు వస్తుంది? ఫర్ హోమ్, బద్ధ జీవుడికి వస్తుంది. కండిషన్ సోల్ అంటే ఆ సోల్ క్షేత్రజ్ఞుడు అనే ఆ జీవాత్మ అనే అతనికి ఎప్పుడైతే ఈ యొక్క భౌతిక ఈ మెటీరియల్ నేచర్ ప్రకృతితో సంబంధమైన ఎప్పుడైతే సంబంధం ఏర్పడుతుందో, ఆ సంబంధం ఏర్పడాలని కోరిక కలుగుతుందో, అప్పుడు ఈ యొక్క బద్ధ జీవుడికి, అందుకని అతను బద్ధ జీవుడు అంటారు, ఈ కండిషన్డ్ సోల్కి ఆ శరీరం అనేది వస్తుంది. వై డస్ హీ గెట్ దిస్ ఫీల్? ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఎప్పుడు జీవాత్మ అనేది ఎప్పుడు భగవంతుడికి అంశగా చెప్పబడే దానికి ఈ శరీరంలోకి ఎందుకు రావాలి అంటే, ఈ శరీరంలోకి ఎందుకు వచ్చి బంధింపబడుతుంది? ఎందుకంటే నేను కూడా భగవంతుడిలాగా నేను కూడా కొంచెం నాకు కూడా ఒక ఎంజాయ్ చేసే అంటే నాకు ఒక నేను కూడా ఒక భోక్తని కావాలి, నేను కూడా ఒక ఆనందాన్ని నా అంతటా నేను సంపాదించుకోవాలి అని ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఆ యొక్క జీవాత్మకి భగవంతుడు ఒక శరీరంలో వెళ్ళేటట్టు చేసి ఆ శరీరంలో దాన్ని బంధిస్తాడనమాట. అందుకనే బద్ధ జీవులు అని కూడా చెప్తారు. క్రైటీరియా టు డిసైడ్ విచ్ బాడీ, ఆ జీవాత్మ ఏ శరీరంలోకి వెళ్తుందంటే ఏ కోరికల మేరకు ఆ కోరికల వరకు భగవంతుడు అలాంటి శరీరాన్ని ఇవ్వడానికి మనకి ఒక క్రైటీరియా లాగా ఉందన్నమాట. బై నేచర్ ఇట్ ఈస్ డిఫైన్డ్ అకార్డింగ్ టు ది కెపాసిటీ టు డామినేట్ మెటీరియల్స్. ఈ యొక్క భౌతిక ఎనర్జీని, భౌతిక శక్తిని ఎంతవరకు మనం ఎక్స్‌ప్లాయిట్ చేయదలుచుకుంటే అంతవరకు, అలాంటి మేరకు మనకి మన యొక్క ఇంద్రియ తృప్తి కొరకు మనకి ఆ శరీరాన్ని ఇస్తాడు. ఇందాక ఈ పొద్దున ఇప్పుడు మన ఈ సెషన్‌కి రాకముందు నేను పొద్దున ఎస్‌వీబీసీలో ఈ తిరుపతి ఛానల్ వస్తుంది కదా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌లో భాగవత ఇవాళ పొద్దున ఋషివాక్యము ఋషివాచ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది పొద్దున. దాంట్లో ఇవాళ సామవేద షణ్ముఖ శర్మ గారు మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ సిమిలర్ కాన్సెప్ట్ హి ఇస్ టాకింగ్. కానీ ఆయన స్వరాజ్యము అనే పదాన్ని గురించి చెప్తున్నారు అన్నమాట. మామూలుగా స్వరాజ్యం అంటే మనకి స్వరాజ్యం మన జన్మ హక్కు, స్వరాజ్యం కొరకు మనం కోట్లాడాలని చేస్తుంటాం కదా. మనకి ఇండిపెండెన్స్ స్ట్రగుల్, ఇండియాలో ఇండిపెండెన్స్ స్ట్రగుల్ మనందరికీ తెలిసిందే కదా. స్వరాజ్యం కొరకు మనం కాదు, మన పేరెంట్స్ కొంతమంది, మన పేరెంట్స్ కంటే మన తాతలు కొంచెం సాక్రిఫైస్ చేసి పోట్లాడారు. స్వరాజ్యం అంటే మా యొక్క రాజ్యము అంటే మా యొక్క రాజ్యం మాకుంటే మేము ఎలా పాలించుకోవాలో అలా పాలించుకుంటాము, దాని మీద మాకు ఒక కంట్రోల్ అంటూ ఉంటుంది అని, అది ఒక భౌతికమైన స్వరాజ్యం. కానీ ఈ స్వరాజ్యం అనే పదము యాక్చువల్లీ వేదాల్లో వర్ణింపబడింది. ఇది భౌతిక పరంగా మనం ఇలా అన్వయించుకున్న వేదాల్లో ఏం చెప్పారంటే స్వరాజ్యము అంటే ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే మన యొక్క ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలని మనం ఇంద్రియ తృప్తి కాకుండా ఈ భౌతిక జగత్తుకి తమో రజో సత్వగుణాలకి లొంగిపోకుండా మన ఇంద్రియాలను ఎప్పుడైతే భగవంతుడికి ఎవరైతే భగవంతుడు అంటే అంటే భగవంతుడికి అర్పిస్తామో అప్పుడు మనకు వచ్చేది స్వతంత్రము. యాక్చువల్ అయిన స్వతంత్రం అదొక అర్థం అనమాట. అంటే ఎప్పుడైతే మన యొక్క ఇంద్రియాలకి లోబడి ఉన్నామో మనకి స్వరాజ్యం వచ్చినట్టు లేదు. మనం ఉన్న ఇండిపెండెంట్ ఒక కంట్రీలో ఉన్న స్వరాజ్యం ఉన్న ఒక దేశంలో ఉన్న, స్వరాజ్యంగా ఉన్న ఒక సొసైటీలో ఉన్న మనకి స్వరాజ్యం లేదు. ఎందుకంటే మనం ఇంద్రియాల యొక్క కంట్రోల్‌లో ఉన్నాం గనక, భగవంతుడి కంట్రోల్‌లో లేము గనక అప్పుడు మన స్వరాజ్యం, మన స్వతంత్రములు అని చెప్పుకోలేం. స్వతంత్రులమని చెప్పుకోలేం.
ఎప్పుడైతే మన ఇంద్రియ తృప్తిని కొంచెం వదిలేస్తూ భగవంతుడి తృప్తి కొరకు భగవంతుడికి కంట్రోల్ ఇస్తే అప్పుడు మనకి స్వరాజ్యం వస్తుందని చెప్పారు. వేదాల్లో ఇదే పదాన్ని ఇంకొక చోట ఎలా అన్వయించారంటే, స్వరాజ్యం అంటే స్వయం ప్రకాశితమైన ఆత్మ. మనలో ఉండే ఆత్మ భగవంతుడి కింద అంశగా వచ్చే స్వయం ప్రకాశితమైన ఆత్మ చేతనాన్ని ఇస్తుంది కదా! దానికి ఎవరు ఎనర్జీ ఇవ్వక్కర్లే కదా! ఇట్ నీడ్ నాట్ బి సస్టైన్డ్ విత్ ఫుడ్. మన శరీరం అంటే దానికి ఫుడ్ కావాలి. సో మెనీ థింగ్స్ రుచులు అన్నీ కావాలి. బట్ సో సో బాగా సెల్ఫ్ కంటెంట్, సెల్ఫ్ ఇల్యూమినేటెడ్ స్వయం ప్రకాశితమైన ఆత్మకి ఎప్పుడైతే దాన్ని మనం గుర్తించి ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి మనం మన జీవిత ప్రస్థానం మొదలుపెడతామో, ఆ ఆత్మ జ్ఞానం మనకి వస్తుందో, అప్పుడు మనకి స్వరాజ్యం వచ్చినట్లు మనం తలుచుకోవాలి. అది చాలా చక్కగా చెప్పారు. సో, ఐ థాట్ నేను ఇవాళ దీని గురించి మాట్లాడాలని తలుచుకుంటుంటే కరెక్ట్ టీవీ పెట్టంగానే ఆయన ఇదొచ్చిందనమాట. సో, ఐ థాట్ ఆఫ్ జస్ట్ షేరింగ్ విత్ యూ. సో, ఇట్ ఈస్ వెరీ, వెరీ కనెక్టెడ్ విత్ వాట్ వి ఆర్ సేయింగ్. ఈ యొక్క 13వ అధ్యాయం చదువుకోవడం వల్ల అర్జునుడు అడిగిన ప్రశ్నలకి ఇదే అనమాట. క్షేత్రుడు తెలుసుకున్నాక యాక్చువల్లీ వాట్ ఈస్ ది రియల్ ఇండిపెండెన్స్ దట్ వన్ మే గెట్ ఇట్. అది దీని గురించి మనకి చెప్పబడింది అనమాట. తర్వాత క్షేత్రజ్ఞుడు అనే దానికి ఏంటి నోయర్ ఆఫ్ ది ఫీల్డ్. ఆయన ఎలా హౌ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది బాడీ అండ్ ది నోయర్ ఆఫ్ ది బాడీ. బాడీ అంటే క్షేత్రము. ఆ శరీరాన్ని తెలిసిన వాడెవరు అంటే శరీరాన్ని తెలిసిన వాడు మన బాడీ అంటే తెలియదు కదా. దెర్ ఈస్ సంబడి విచ్ ఇస్ దేర్ ఇన్ ద బాడీ. మన బాడీలో మన శరీరంలో ఎవరో ఉన్నారు, వాళ్ళకి శరీరం గురించి తెలుసు. వాళ్ళో అదో ఇట్టో బట్టో యువో వియో అయ్యో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఉన్నంతప్పుడు మనకి శరీరం యొక్క ఉనికి తెలుస్తుంది. ఆ శరీరం నుంచి వెళ్ళిపోతే ఆ శరీరాన్ని మనం ఇట్ ఈస్ కాల్డ్ డెడ్ బాడీ, రైట్? అందుకని బేస్డ్ ఆన్ ది చేంజింగ్ ఫేస్ ఆఫ్ ది బాడీ, ఆ శరీరంలో ఉన్నది ఎవరు, శరీరంలో ఉన్నది ఎవరు, ఆ నోర్ ఆఫ్ ది బాడీ ఎవరో ఉన్నారు గనక మన శరీరాన్ని కాన్స్టెంట్గా చేంజ్ చిన్నప్పటి నుంచి పెద్ద మధ్య యవ్వనం నుంచి అడల్ట్ నుంచి ఓల్డ్ ఏజ్ ముసలి అవ్వడం. మన దేహినోస్మిన్ యథాదేహి కౌమారం యవ్వనం జర అని భగవద్గీతలో చెప్పినట్లు దాంట్లో ఉంది. కాబట్టి అతడు ఎవరైతే ఈ యొక్క శరీరంలో ఉండి ఆ శరీరాన్ని డిఫరెంట్ స్టేజెస్లో నడిపిస్తున్నాడో అతనికి శరీరం అంటే తెలుసు అని, అతని శరీరం తెలుసు కాబట్టి అలా నడిపిస్తున్నాడు. ఇంకో విధంగా చూసుకోవాలనుకుంటే మన దగ్గర ఎన్నో పరికరాలు ఉండొచ్చు, కానీ మనం ఆ పరికరాలకు సేమ్ కాదు కదా. మన శరీరము మనకుండే పరికరాలు అది తెలుసుకుంటే మనకి సుఖం అనేది కలుగుతుంది. వి మే థింక్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ దిస్, బట్ కానీ అవన్నీ డెసిగ్నేషన్ ఆఫ్ ది నోయర్, కానీ మన శరీరానికి కాదు. మనలో ఉండే మన శరీరాన్ని తెలిసేవాళ్ళు ఆ యొక్క దాంట్లో ఆ ఫీలింగ్స్ అయినా కానీ ఆ శరీరం ఏంటి, ఏం చేయాలి ఆ శరీరాన్ని అని తెలుసుకున్నది నోయర్ ఆఫ్ ది ఫీల్డ్, క్షేత్రజ్ఞుడు అని చెప్తారు. అంటే మనకి భగవద్గీతలో ఈ మొదటి అధ్యాయం నుంచి 6 అధ్యాయాలు, 7 అధ్యాయం నుంచి 12 అధ్యాయం, 13 అధ్యాయం నుంచి 18 అధ్యాయం ఇది ఎలా చెప్పారంటే, డిస్కషన్ ఆఫ్ ది నోయర్ ఆఫ్ ది బాడీ అండ్ ద పొజిషన్ ఆఫ్ ది బాడీ విచ్ హీ కెన్ అండర్స్టాండ్ ది సుప్రీం లార్డ్. ఈ యొక్క డిస్కషన్ వస్తూనే ఉంటుంది. శరీరం ఏంటి, పరమాత్మ ఏంటి, ఆత్మ ఏంటి అనేది పర్టికులర్లీ 2వ అధ్యాయంలో కూడా బాగా డామినెంట్ గానే వస్తుంది. కానీ ఈ రూపంలో క్షేత్రజ్ఞుడు అనే ఆ పదాలు ఉపయోగించకుండా ఆ టాపిక్స్ వస్తాయి. ఒకటి శ్రీకృష్ణుడు, ఈ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు, సుప్రీం పర్సనాలిటీ గాడ్హెడ్ అయిన శ్రీకృష్ణుడు, ఆయన యొక్క రిలేషన్షిప్, సంబంధం ఏంటి, జీవుడికి భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి అనేది 2వ అధ్యాయంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఆత్మ పరమాత్మ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆత్మ పరమాత్మల యొక్క ఉన్నతమైన స్థితి శరీరం కంటే ఏంటి అని చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు 4 రకాలైన భక్తులు, చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున అర్థో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానీచ భరతర్షభ. అలా 4 భగవంతుడు ఎవరో అని తెలుసుకున్న వాళ్ళు భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్తారు అంటే భగవంతుడితో ఎలాంటి సంబంధం పెట్టుకుంటారు ఈ శరీరం ద్వారా. ఈ శరీరాన్ని ఒక యంత్రం లాగా, ఇన్స్ట్రుమెంట్ లాగా యూజ్ చేసుకొని చేస్తారనేది 7 నుంచి 12లో చెప్పడం జరుగుతుంది. అలా చేసుకున్న వాళ్ళు భగవంతుడికి ఎలా ప్రీతి పాత్రులవుతారో,
వాళ్ళకి ఏ లక్షణాలు ఉండాలో, ఏ విధంగా భగవంతుడిని పూజించాలో అది 12వ అధ్యాయంలో ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. 13-18కి వచ్చేసరికి ఎక్స్‌ప్లెయిన్స్ హౌ ది లివింగ్ ఎంటిటీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ది మెటీరియల్ నేచర్. ఇది చాలా ఎప్పుడు అందరూ అడిగే ప్రశ్న. ఎందుకు మనం భగవంతుడి అంశలైనప్పుడు, భగవద్ధామంలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఇక్కడికి రావాల్సొచ్చింది? వచ్చాక మనం ఈ భౌతిక జగత్తు, ఈ భౌతిక ప్రకృతితో మనకెందుకు ఈ సంబంధం ఏర్పడింది? ఆ సంబంధం ఏర్పడ్డాక మనం ఈ బద్ధ జీవులమయ్యాం. మనకుండే ఈ తాపత్రయాలు, త మన తప్పులు చేయడం వల్ల మనకుండే బాధలు, ఇంకోళ్ళు తప్పులు చేయడం వల్ల మనకు కూడా అనుభవించే మన బాధలు, మనం ఏమీ లేకుండా కూడా మనకంతా తెలియకుండా మన పూర్తి కంట్రోలే లేకుండా ఉండి మన మీద వచ్చి పడే బాధలు. ఈ 3 రకాల బాధలు ఎందుకొస్తున్నాయనేది ఆ ప్రశ్నకి కొంచెం ఇక్కడ సమాధానం మనకి ఈ 13-18 శ్లోకాల్లో మనకి దొరుకుతుంది. అది ఇలా తాపత్రయాలతో మునిగి తేలుతున్నవాడు, జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రంలో ఇరుక్కున్నవాడు ఈ జ్ఞానము తెలుసుకుంటే, జ్ఞానం యొక్క లక్షణాన్ని తెలుసుకుంటే, ఆ జ్ఞానాన్ని కొంచెం పాటించడానికి ప్రయత్నం మొదలుపెడితే, ఈ యొక్క భౌతిక బంధాల నుంచి ఈ కండిషనింగ్ ఆఫ్ సోల్ నుంచి ఎలా బయటికి వస్తాడు అనేది కూడా ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడుతుంది. అందుకని ఇది పూర్తి జ్ఞానపరమైన ఈ యొక్క సెషన్ అన్నమాట. ఈ యొక్క చాప్టరు. Biraja, would you like to read this? 1 second. I think I have to put it properly. నా ముందున్నది చదవమంటారండి? హరే కృష్ణ. Yeah. Okay, good. Sure. Krishna answers 3, 4, and 5, the field of activities and the knower of the field. Krishna explains the field of activities as it is described in the Vedanta Sutra as basically the sphere within which the conditioned soul interacts with the material world. The knower of the field is the soul, who only has the knowledge of his own field of activities. Krishna, however, as a super soul, is the knower of all the field of activities of living entities. To know these three is called knowledge. ఒకటి శరీరము, క్షేత్రజ్ఞుడు, బాడీలో ఉండేవి 2, జీవాత్మ, పరమాత్మ. దేర్ ఆర్ 2 souls, దేర్ కాంబినేషన్ ఆఫ్ 2 souls which are there. ఒకటి ఈ జీవాత్మ అంటే ఇట్ వాంట్స్ ఎంజాయ్, భోక్తని కావాలి, నాకు ఇది కావాలనుకున్నప్పుడు అది భగవంతుడు ఈ యొక్క శరీరాన్ని సృష్టిస్తాడు. అంటే ఈ బేసికలీ దట్ జీవాత్మ ఈజ్ వన్ విచ్ డిజైర్స్ అండ్ హిస్ డిజైర్స్ గెట్స్ ఫుల్ఫిల్డ్. దానివల్ల కర్మ, ఏ శరీరము ఎక్కడ ఉండాలి అదంతా. సూపర్ సోల్ అనేది ఇట్స్ ఓన్లీ లిసన్స్ అండ్ ఈజ్ అ విట్నెస్. దీన్ని ఇంకొక ఉపనిషత్తు 2 పక్షుల కింద చెప్పారనమాట. ఒక చెట్లో 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షి ఏంటంటే ఆ చెట్టు మీద ఉండే పండును కావాలి, ఈ పండు కావాలి, తింటే బాగుంటుంది, అది తింటే బాగుంటుంది, ఇప్పుడు తినాలి, ఇలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని డిజైర్ చేస్తూ ఉంటుంది. ఆ డిజైర్ చేస్తున్న మటుకు ఇంకొక పక్షి షీ డస్ నాట్ యాక్ట్, షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కనెక్టెడ్ విత్ దిస్, బట్ ఈ యొక్క పక్షికి కావాల్సిన కోరికలని తీరుస్తుంటుంది అనమాట. ఈ పక్షి నేను ఓహో తిరుమల ఏమో గ్రీన్ గుండే పండు, ఎల్లో గుండే మామిడి పండుని తిన్నాడు, నేను తిరుమలలాగా ఎందుకు ఉండాలి, నేను తమ్ముడిని కదా, నాకు ఇంకా తిరుమల కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నేను గ్రీన్ గున్న పండునే కాయనే తింటాను, ఐ డోంట్ వాంట్ టు ఫాలో హిమ్, ఎప్పుడు ప్రతిదానికి నా మీద దాదాగిరి చెలాయిస్తుంటాడు అని నేను ఆ పక్షికి గ్రీన్ది తినాలనిపిస్తుంది. అది గ్రీన్ది తింటుంది. గ్రీన్ తినగా కచ్చగా అనిపిస్తుంది. అది కచ్చగా నాకు కచ్చిదే చాలా ఇష్టం అనుకుని ఎంజాయ్ చేయొచ్చు. అరే కచ్చి తిన్నానే, తిరుమల తిన్నది బాగుందా అని తెలుసుకోవడం, అది కూడా ఉండొచ్చు. కానీ ఈ రెండిటికి డిజైర్స్ ఆ సెకండ్ పక్షి సూపర్ సోల్, హీ ఈజ్ అ విట్నెస్, ఇట్ ఈస్ అ గ్రాంటర్, బట్ హీ డజంట్ ఇన్ఫ్లుయెన్స్. అందుకని ఒకప్పుడు అడుగుతుంటారు కదా, ఎందుకు మాకు కష్టాలు వచ్చాయని. ఎందుకు కష్టాలు వచ్చాయంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్, బట్ సమ్హౌ ఆర్ అదర్ వి అవర్ సెల్స్ హావ్ క్రియేటెడ్, ఏదో పని చేసాం మన యొక్క డిజైర్ వల్ల, ఎప్పుడో మనకు తెలియకుండా ఏదో ఇట్స్ చాలా కాంప్లెక్స్ మ్యాటరు. కానీ సింపుల్గా చెప్పుకోవాలంటే ఎక్కడో ఒక్కడ మనం చేయటం వల్లే అది మనకి దక్కింది. అది ఫండమెంటల్ సిద్ధాంతం, అది మెటీరియల్ నేచర్. ఎందుకంటే దెర్ ఇస్ ఎ విట్నెస్ విత్ ఇన్ అవర్ సెల్స్ హూ ఇస్ యాక్టింగ్. సో ఆ సూపర్ సోల్, పరమాత్మ, జీవాత్మ, శరీరం, ఇది తెలిసినదే
దిస్ ఈజ్ కాల్డ్ జ్ఞానము అని కృష్ణుడు చెప్పాడు అనమాట. అని చెప్పుకోవడం చాలా సులభం. కానీ తెలుసుకొని దీని గురించి మనం ఎంత తెలుసుకుంటే అంత అలా తెలుసుకోవాల్సి ఉంటుంది. అని తెలుసుకుంటూ ఒక పరిపక్వత స్టేజ్‌కొస్తే అప్పుడు వీల్ కమ్ టు ఎ స్టేజ్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ పీస్ ఇన్ లైఫ్. ఇప్పుడు మనకి రాబర్ట్ మాస్లో మోడల్ చెప్తారు కదా! సైకాలజీ క్లాస్‌లో. ఐ థింక్ పద్మాసిని, ఐ మే బి రాంగ్ ఇన్ వాట్ ఎవర్ ఐ ఎక్స్‌ప్లెయిన్. ప్లీజ్ కరెక్ట్ మీ. యూ నో ఇట్ మచ్ బెటర్. ఫస్ట్ ఫిజికల్ నీడ్స్, తర్వాత సోషల్ నీడ్స్, సాంఘికమైన మనకి ఒక రిక్వైర్మెంట్స్ పూర్తయ్యాక ఫిజికల్ నీడ్స్, సోషల్ నీడ్స్, తర్వాత మోరల్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ సాటిస్ఫాక్షన్, తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది వస్తుంది. ఆ లెవెల్ వచ్చాక ఎవ్రీథింగ్ డజంట్ మ్యాటర్. కానీ అప్పుడప్పుడు మన పరిస్థితుల్లో ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ యాక్చువలైజేషన్, ఆ యొక్క పీస్కి వచ్చాక మళ్ళీ సమ్ టైమ్ వి మే పుట్ ఇన్ టు ది మెటీరియల్ ఫిజికల్ నీడ్స్. ఆ ఫిజికల్ నీడ్స్లో వచ్చాక దెన్ ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్. వీ డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్, బట్ వీ ఓన్లీ కేర్ ఫర్ అస్, ప్రాబ్లీ థింగ్స్ అరౌండ్ అస్. అది ఎప్పుడైతే మనం ఈ యొక్క శరీరంతో మనం మన ఆత్మ శరీరంలో బంధింపబడింది కనుక అలా అవుతోంది. అందుకనే మనం దీని నుంచి ముక్తి పొందాలి, లిబరేట్ అవ్వాలి అని తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం ఆలోచిస్తాం, ఏం చేస్తే మనం దీనికి ముక్తి దొరుకుతుంది, ఏం చేస్తే టెంపరరీగా ముక్తి దొరుకుతుంది, ఏం చేస్తే ఇంకా హై లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ దొరుకుతుంది, సో దట్ వీ డోంట్ హ్యావ్ టు కమ్ బ్యాక్ into the again same condition situation. that is the path of liberation. మన కొంతమంది చెప్పేది మోక్షం అంటారు. అంటే ఈ వీటి నుంచి జరిగేదే మోక్షం అని కొందరు చెప్తారు. జరిగిన దాన్ని ఉపయోగించుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని చెప్తారు బ్రహ్మజ్యోతి. పూర్తి శ్రీ వైష్ణవ పరంపరలో చెప్పేదంటే అక్కడి నుంచి కూడా భగవద్ ధామానికి వెళ్ళి మళ్ళీ ఆయన సేవల్లో నిమగ్నం అవ్వాలి. ఆ సేవలు చేయడానికి మనం మన పరిస్థితిని అనుకూలంగా పెట్టుకోవాలనేది చెప్తారు అన్నమాట. సో దిస్ ఈస్ వెరీ ఫౌండేషనల్ థింగ్ which helps us to understand who we are. ఎందుకంటే మనకి ఈ యొక్క చేతన ఉన్నందుకు, ఈ యొక్క లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నందుకు ఆచార్యులు ఏం చెప్తారంటే ఈ యొక్క ప్రశ్నని మనం తప్పకుండా మన జీవిత కాలంలో ఎప్పుడో అప్పుడు తీరాలి. ఈ అడిగి తీరకుండా ఈ ప్రశ్నలకి సమాధానాలు మనం అన్వేషించకుండా వెళ్తే, అంటే వాళ్ళు మనకు గట్టిగా చెప్పడం ఏంటంటే మనకి ఆ లోయర్ కాన్షియస్ ఉన్న లివింగ్ ఎంటిటీస్, వాళ్ళు లోయర్ కాన్షియస్ అంటే వాళ్ళని చెడ్డవాళ్ళని కాదు, లోవర్ కాన్షియస్ ఉన్న లివింగ్ ఎంటిటీస్ అంటే యానిమల్స్ అని చెప్పుకోవచ్చు. జంతువులకి మనకి ఎక్కువ డిఫరెన్స్ లేదు అని కూడా స్ట్రాంగ్గా చెప్తారన్నమాట. అందుకని ఈ యొక్క విశేషం భగవద్గీతలో ప్రెటీ మచ్ డామినెంట్గా వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్లు రెండవ క్వశ్చన్ ఏంటంటే నోయర్ ఆఫ్ ది ఫీల్డ్, ఆ శరీరాన్ని తెలిసిన వాడెవరు? జగమోహన్ ఒక క్విక్ క్వశ్చన్ ఉన్నది. ఇప్పుడు మనము క్షేత్రజ్ఞుడు అండ్ క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ అనుకుంటున్నాము, అండ్ దెన్ పరమాత్మ అంటున్నారు కదా మీరు చెప్పడం, రైట్? am I understanding it properly? Correct. Okay, then where does the mind and the thought process get into the picture? ఎక్కడ వస్తుంది అది? Fine. We'll just park this question. Sure. And then I'll try to give an answer. Luckily, it's interestingly, it's a coincidence or God's arrangement. Before you ask this question, one of our devotees who were with us, she also asked me. She's actually now in Bangalore. Exactly almost same question. So I checked up with my friend and I answered her just yesterday night. So I'll put up that answer to you. So if she had not asked me that question, probably నేను ఇవాళ నీకు చెప్పబోయే సమాధానం నేను చెప్పలేకపోవచ్చు. అది అడగడము, నేను ఆన్సర్ తెలుసుకోవడము, నువ్వు అడగడం, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. విల్ కవర్ దట్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇక్కడ నోయర్ ఆఫ్ ది ఫీల్డ్కి వచ్చేసరికి దేర్ ఆర్ 2 నోయర్స్. ఇది ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ పీపుల్ మిస్ దిస్ సటిల్ పాయింట్. సూపర్ సోల్ ఒకటి, ఇండివిజువల్ సోల్ ఒకటి, జీవాత్మ పరమాత్మ, ఆ రెండు ఉంటాయి. సూపర్ సోల్ అంటే మనకి పరమాత్మ అనేది ఇట్స్ ఎ ప్లీనరీ ఎక్స్పాన్షన్. ఆ సోల్ యొక్క ఇట్స్ ప్రైమరీ ఎక్స్పాన్షన్. సో అందుకని ఐఎమ్ ఆల్సో ది నోయర్, బట్ నాట్ ది ఇండివిజువల్ నోయర్ ఆఫ్ ది బాడీ. సూపర్ సోల్కి అన్ని జనరల్గా తెలుస్తాయి, బట్ నాట్ ఇండివిజువల్లీ వాట్ ఈస్ నోన్ టు ది సూపర్ సోల్ ఈస్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్, బట్ హీ కెన్ నో. ఇట్ ఈస్ లైక్ CEO, రైట్? CEO or MD, he can know everything, but he need not also know as long as the company runs. But if at all he wants any information kavalante, he can easily
Get it? So that's the relationship between super soul and individual soul. Super soul is there, he knows everybody, whereas our Jivatma knows about our body, super soul knows about everything. So that's the difference between them. Super soul and soul and Jivatma Paramatma same same antaru, adi kaadu, endukante word cha dantlo indicate the total number of bodies, indicates Krishna is present as super soul in every body, while the atomic soul is present only in the individual body. This is a difference. ఈ పర్పోర్ట్లో శ్రీల ప్రభుపాద ఏం చెప్పారంటే, డోంట్ మిస్అండర్స్టాండ్ బిట్వీన్ రోప్ అండ్ టు బి ఎ సర్పెంట్. ఆ నాలెడ్జ్ తెలియకుంటే ఈ జీవాత్మకి పరమాత్మకి ఉండే భేదం తెలుసుకోకుంటే ఈ యొక్క కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకనే ఇది మనం ఎప్పుడూ తెలుసుకోవాలి. మనలో ఉండే ఆత్మలో దేర్ ఆర్ 2 కంపార్ట్మెంట్స్, ఒకటి జీవాత్మ, ఇంకొకటి పరమాత్మ. బట్ దే ఆర్ వెరీ మచ్ లింక్డ్, బట్ యాక్టివిటీస్ ఆర్ డిఫరెంట్. జీవాత్మ is supposed to enjoy or suffer based on the activities that are performed through the instrument called body. Super soul is only witness, and he tries his best to or give fulfill the desire of the living entity in this life. Next life, we either realizing it or we not realizing it. There is always some activity that is driven based on the desire that we get it. ఇది తెలుసుకున్నాక ఈ అండర్స్టాండింగ్ ఆఫ్ పురుష, ప్రకృతి, ఈశ్వర అనేది మనకి వస్తుందన్నమాట. అందుకని ఇప్పుడు జీవాత్మ పరమాత్మ గురించి చెప్పుకోవాలనుకుంటే దిస్ వెరీ నైస్ పట్టిక వీళ్ళు వేశారు. ఐ రియలీ లైక్డ్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్ గా మనకి అనలిటికల్ గా చెప్పడానికి అనమాట. ఎందుకంటే ఒకప్పుడు సమ్ టైమ్స్ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్. లివింగ్ ఎంటిటీస్ ఆర్ నోన్ యాజ్ జీవాత్మ. జీవాత్మని లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం కదా. ఈ మధ్య నాకు ఒక మంచి అవకాశం దొరికింది యూత్ కి అడ్రస్ చేయడంలో, ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ అని. అది శ్రీల ప్రభుపాదులు వారు ఎప్పుడు రాశారంటే 1959 టైం నుంచి ఒక ఫస్ట్ రాశారు. అంటే వెల్ బిఫోర్ ఈ కేమ్ టు స్టేట్స్. ఆయన బృందావనంలో సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు. అండ్ 69 అంటే ఆ డికేడ్ అప్పుడు మనం అఫ్కోర్స్ మీరెవరు చాలా మంది పుట్టలేదు. నేను తిరుమల ప్రాబ్లీ వీ వర్ బోర్న్, వీ వర్ ఆల్సో యంగ్. Tirmal may slightly remember, I think, naakante kuda. A decade of 50, 61 నుంచి 69 is a momentous thing in the history. అప్పుడు అమెరికా, రష్యా మూన్కి వెళ్ళడానికి ప్రయత్నించడము, అమెరికా వెళ్ళడము 69లో. లాట్ ఆఫ్ డిస్కషన్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ దోస్ డేస్. అది సెకండ్ చాప్టర్ ఏమో ఆయన జర్నీ టు అదర్ ప్లానటరీ సిస్టమ్స్ గురించి రాశారు. ఆ టైం ఫ్రేమ్లో 59లో ఏమైందంటే 2 American scientists, Satya must be very pleased, Biraja must be very pleased, University of California, they were there, very 2 renowned scientists. They got a Nobel Prize. Why they got Nobel Prize in 59? Because they said that they have discovered an antimatter that also exists in this world. The antimatter is completely opposite of the matter. That means it may not have a physical form, but it has its own experience. And that antimatter and matter, when they come together, they predicted an annihilation, like neutron, proton, that kind of a discovery. వాళ్ళకి దాని కొరకు వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. దాని మీద రియాక్ట్ అవుతూ ఇస్కాన్ సంస్థాపకాచార్య ఒక బుక్ రాశారు. దాంట్లో యాంటీ మ్యాటర్ వరల్డ్ అని. ఆయన ఇక్కడ సోలు జీవాత్మ అని రాయలేదు. ఆయన ఏం ప్రూవ్ చేశారంటే, ఆ సైంటిస్టులు చెప్పేది యాంటీ మ్యాటర్ అని చెప్తున్నారు. అంటే మ్యాటర్కి ఆపోజిట్ ఉండేది, కంప్లీట్గా ఆపోజిట్ ఉండేది. అంటే మ్యాటర్ ఏదైతే డిస్ట్రక్టబుల్లో, యాంటీ మ్యాటర్ ఈజ్ నాట్ డిస్ట్రక్టబుల్. Antimatter cannot change. Antimatter is self-illuminating. Antimatter is nothing but Jivatma ani aa book lo ayana prove chesaru annamata. So last week I had an opportunity to we have these classes. Ipudu Gautam garu vallu ela kadhalu chadutaro valla, I think valla group lo alane maaki book reviews ani untayi annamata. Evaraina book chadute aa book gurinchi vallu oka presentation cheyali. అంటే వాళ్ళు యూత్కి చేయమన్నారు కనుక ఈ సైన్స్ పరంగా ఉంటే వాళ్ళకి బాగుంటుందని నేను ఈ బుక్ని మళ్ళీ చదివి చేయడం జరిగింది. ఈ జీవాత్మ అనేది యాంటీ మ్యాటర్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ ది మ్యాటర్. సో లివింగ్ ఎంటిటీస్ దీన్ని జీవాత్మ అంటారు. లివింగ్ ఎంటిటీస్ అవి దిస్ ఇస్ వెరీ వెరీ స్మాల్. ఇది మనకి వేదిక్ లిటరేచర్లో దీన్ని 1/10,000 ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది టిప్ ఆఫ్ ది హెయిర్ అని ఒక ప్రామాణికంగా ఒక సూచనప్రాయంగా చెప్పారు. అంటే సో ఇట్ ఈస్ సో స్మాల్ that even a microscopic thing, it's not detectable, and it's a spirit, it's an antimatter, so it cannot be directly be seen.
కాగ్నిజెంట్ ఆఫ్ వన్స్ ఓన్ బాడీ, ఈ జీవాత్మకి తన శరీరంలో ఏమవుతుంది దాని గురించి తెలుసు, అందుకని ఆ శరీరాన్ని మారుస్తుంది కదా, రోజు రోజుకి మారుస్తుంది. సోల్ ఈ సెకండరీ ప్రొపరేటర్ ఆఫ్ వన్స్ బాడీ, ఎనర్జీ సిటిజన్ యాజ్ ది ప్రొపరేటర్ ఆఫ్ ది ల్యాండ్. ఫస్ట్ ఈ సోల్ అనేది ఇస్ సెకండరీ ప్రొపరేటర్ ఆఫ్ వన్స్ బాడీ, మన శరీరానికి ఇది. అండ్ జస్ట్ లైక్ ది సిటిజన్, ఇది నాగరికుడు దేశానికి ఎలాంటి ప్రొపరేటర్ అవుతాడు. సోల్ ఈజ్ సెకండరీ కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్, ఎనర్జీ సిటిజన్స్ ఆర్ ది సెకండరీ కంట్రోల్స్ ఆఫ్ ది యాక్టివిటీస్. ఆ జీవాత్మ అనేది ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంటుంది, ఒకప్పుడు కంట్రోల్ చేస్తుంది, ఆ ఇంద్రియాల చేత కంట్రోల్ చేయబడుతుంది. ఇక్కడ ఇంద్రియాలని కంట్రోల్ చేసే స్థితిలో ఉంటే మనం గోస్వాములు అని చెప్పబడతాం, కానీ మనం అందరం గో దాసులం. ఇంద్రియాల చేత మనం కంట్రోల్ చేయబడతాం, కానీ ద యాక్టివిటీ కీప్స్ ఆన్ గోయింగ్. Fallible, it can be conditioned, it has to go through suffering and things like that. And loving servitor, దానికి ఎప్పుడు ఇట్స్ సబార్డినేట్ ఇన్ నేచర్, సబార్డినేట్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆ జీవాత్మ అనేది. అందుకని సబార్డినేట్ అంటే ఆ సర్వింగ్ యాటిట్యూడ్ అని ఉంటుంది, ఏదో ఒక దాన్ని సర్వ్ చేయాలి. భగవంతునైనా సర్వ్ చేయాలి, ఉన్న మనుషులనైనా సర్వ్ చేయాలి, సేవ చేయాలి, లేక ఇంద్రియాలైనా సేవ చేయాలి. సేవ అనేది ఇట్స్ ఎ వెరీ ఇన్హరెంట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ జీవాత్మ. అందుకనే కదా మనం మన జీవితాల్లో కూడా చూసుకున్నప్పుడు కూడా ఒకప్పుడు పెద్దలు వి సర్వ్ ది లార్డ్, పెద్దలు మనని దే సర్వర్స్, మనం పెద్దల్ని సర్వ్ చేస్తుంటాం, మనం పిల్లల్ని సర్వ్ చేస్తుంటాం, పిల్లలు మనని సర్వ్ చేస్తుంటారు. ఎంప్లాయర్ సర్వ్స్ ఎంప్లాయర్, ఎంప్లాయీ సర్వ్స్ ఎంప్లాయర్. ఆల్ దట్ సర్వింగ్ ఇస్ కామన్. దట్స్ వై సర్వింగ్ ఇస్ ఎ వెరీ కాన్స్టిట్యూషనలీ ఇన్గ్రైన్డ్ ఇన్ అస్. అందుకని ఆ సేవ చేయాలి. కానీ ఒకప్పుడు ఆ సేవ అనేది మనం సెల్ఫిష్ రీజన్స్ కొరకైనా ఒకప్పుడు సేవ చేస్తాం, బట్ సేవ అనేది is common, right from President of America to down anybody, serving is there. Innumerable in living entities. Ee Jivatma anedi, it is there distributed in different things. Paramatma anedi, God as a maintainer is known as Paramatma. Bhagavantudi జీవాత్మలందరికీ ఒక అంశప్రాయంగా ఈ జీవాత్మలను అంశాలుగా పంపించిన అతను సూపర్ సోల్. భగవంతుడు ఆబ్వియస్లీ విభవు, ఇన్ఫైనైట్. ఇది అణువు, ఈ సోల్, ఈ యాంటీమ్యాటర్ పార్టికల్. కాగ్నిజెంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. మన బిలీఫ్ సిస్టమ్ ఏముండాలంటే అందరినీ, ఎవ్రీథింగ్, హీ నోస్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. సూపర్ నోయర్. సూపర్ సోల్ ఈజ్ ద సుప్రీం ప్రొపరేటర్ ఆఫ్ ఆల్ బాడీస్, ఎనాలజీ కింగ్ ఈజ్ ద ప్రొపరేటర్ ఆఫ్ ఆల్ ల్యాండ్స్. సో ఈజీ ప్రొపరేటర్. భోక్తారాం యజ్ఞ తపసాం, ఆయన ప్రొపరేటర్ కనుకనే మనం చేసే యజ్ఞ యాగాదులకి మనం చేసేది కూడా ఆయనకే మనం సమర్పిస్తేనే అది కరెక్ట్ అయిన సమర్పణ, లేకుంటే ఇట్స్ నాట్ ఏ సమర్పణ. సో అది కేవలం మన చేతనం ద్వారా తెలుస్తున్నమాట. దీన్ని ఒక ఇలానే ఉంది. సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్సెస్ అవుతుంటాయి. డోంట్ సే దట్ ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ డాట్స్, బట్ ఐఎమ్ టెలింగ్ ఇట్ రియల్ ట్రూత్. ఈ వెన్స్డే పొద్దున one of our Matajis, she wanted to take a class on 4th chapter. She listened to my class sometime back on 4th chapter, మా క్లాస్లో. ఆవిడ తెలుగులో చెప్పాల్సిందేను. ప్రభు మీరు చెప్పిన నోట్స్ ఇస్తారా అంటే నేను పంపించాను. పంపించగానే జస్ట్ అది అవ్వంగానే ఆవిడ అన్నారు, నేను చాలా సింపుల్గా చెప్పాలి, మీ నోట్స్ కొంచెం కాంప్లెక్స్గా ఉంది అనగానే ఐ సడన్లీ వన్ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్స్ సెండ్ మీ ఆన్ ఎ సిమిలర్ టాపిక్. అంటే కర్మ గురించి, ఈ కాన్షియస్నెస్ అంటే హౌ వి షుడ్ నో హిమ్ యాజ్ ది భోక్తా ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ చేతనం అంటే ఆ చేతనంలో డిఫరెన్స్ ఎప్పుడు రావాలంటే, మనం ఎప్పుడైనా మనకి ఏదైనా, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ లైక్, ఐ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, రైట్? సో నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలన్నప్పుడు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ టక్కని చేసేసుకొని తినేస్తే దట్ ఈస్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, దట్ ఐఎమ్ ది కంట్రోలర్. I want to eat it. I eat it. Sometimes I enjoy it. Sometimes it doesn't fry properly. Sometimes something problem. But normally I eat it. That is the first level of karma. Second level of karma ఏంటంటే, నాకు తినాలనుంది కానీ నేను చేసుకొని భగవంతుడికి అర్పించి చేస్తాను. ఆ చేతనం అనేది కర్మకాండ. అప్పుడు కూడా నాకు ఒక ఫలితం అంటుంది, ఎందుకంటే భగవంతుడికి నేను అర్పించాను. కానీ నాకు భగవంతుడు ఏదో నైవేద్యం పెట్టాలనుంది. నా ఇంట్లో ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, అది నేను చేసి భగవంతుడికి అర్పించి చేయడం అనేది దట్స్ అనదర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ మూడు ఎందుకు నేను చెప్తున్నానంటే, దీస్ ఆర్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టింగ్ సోల్ టు సూపర్ సోల్, సోల్ టు ఆర్ ఇంద్రియాస్. ఫస్ట్ది ఆ జీవాత్మ అనేది కంప్లీట్లీ ఇంద్రియ దాంట్లో కంట్రోల్ అయింది. మిడిల్లో
కొంచెం ఆ జీవాత్మ పరమాత్మ కొంచెం కనెక్ట్ అయి ఉంది. దట్ ఇస్ కర్మకాండ. అందుకనే పెద్దలు వేదాల్లో కర్మకాండ గురించి అంతా చెప్పారు. పూర్తిగా కనెక్ట్ ఎప్పుడైందంటే భగవంతుడికి చేయాలి గనుక నేను ఫస్ట్ రీజన్ ఈస్ దట్ ఐ వాంట్ టు ప్లీజ్ లార్డ్. ఐ వాంట్ టు గివ్ సంథింగ్ ఆఫర్ టు ది లార్డ్ టుడే. దాని నుంచి వచ్చేవే మిగతా కార్యక్రమాలు కనుక అప్పుడు దట్ జీవాత్మతో పరమాత్మతో కనెక్షన్, బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్. సుప్రీం లార్డ్ ఇస్ ద సుప్రీం కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్, హృషికేశుడు. అందుకని అది కూడా చెప్తారు కదా, సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేశ సేవనం భక్తి ఉచ్యతే. ది డెఫినేషన్ ఆఫ్ భక్తి ఈజ్ దట్ మనకుండే ఇంద్రియాలని హృషికేశుడు, ఆ ఇంద్రియాలని మన ఇంద్రియ తృప్తి, ఆ ఇంద్రియాలని ఎవరైతే ఇంద్రియాలకి మాస్టరో వాళ్ళకి ఎప్పుడైతే ఆయన సేవ ఆయనని సేవించడానికి మనం ఉపయోగిస్తామో అప్పుడు దెన్ దట్ ఈస్ యాక్చువల్లీ భక్తి. ఇన్ఫాలిబుల్, ఆబ్వియస్లీ హీ సూపర్ సోల్ ఈస్ ఫాలిబుల్. ఎటర్నలీ ది లవింగ్ మాస్టర్, భోక్తారాం యజ్ఞ సప్నం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం. వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ సూపర్ సోల్ ఈజ్ ఎ లవింగ్ మాస్టర్. మనకి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, సుఖం వచ్చినా, ఏదో ఒకటి మన మంచి కొరకే ఇదేదో అవుతోంది, కానీ నేను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది నాకు మంచిగా నాకు తెలియకపోవచ్చు, బికాస్ ఆఫ్ మై అవిద్య అని తెలుసుకోవడం అనేది ఇట్స్ ఎ బిగినింగ్ ఆఫ్ ది డోర్స్ ఆఫ్ ది బిగినింగ్, ఓపెనింగ్ ది విండోస్ ఆఫ్ నాలెడ్జ్. కానీ చెప్పడం చాలా సులభం. మనకు ఆ హిట్ వచ్చినప్పుడు దిస్ విల్ గో ఫర్ ఎ టాస్. బట్ స్టిల్ ఇది ఉంది, ఇలాంటి నాలెడ్జ్, ఇలాంటి జ్ఞానం అనేది ఉంటే మనకు ఒకటి సేఫ్టీ నెట్ లాగా మనం ఎప్పుడైనా పాజ్ మూమెంట్స్లో వచ్చినప్పుడు ఇట్ హెల్ప్స్. మాకు ఇప్పుడు ఈ మధ్య బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ సిచ్యువేషన్ మా ఆఫీస్లో మంచి పని ఏం చేశారంటే, లైట్ హౌస్ ఐ థింక్ వన్ ఆఫ్ యూకే కంపెనీస్, దే హ్యావ్ ఎ బ్రాంచ్ ఇన్ హియర్ కాల్డ్ లైట్ హౌస్ అరేబియా. వాళ్ళు దే హ్యావ్ గాట్ ఎక్స్పర్ట్ సైకాలజిస్ట్స్ అండ్ డాక్టర్స్ who give lot of these seminars, well-being seminars. ఫస్ట్ వచ్చినప్పుడు నేను అంత పట్టించుకోలేదు, కానీ ఈ మధ్య since I was also going through a lot of stress in my personal life in December, so I started attending them. It's a free of charge. దాంట్లో నిన్న every Thursday we have 1 hour session with them. The doctor was psychologist was telling a very wonderful thing, that in normally this issue of we getting lost about ourselves, manakunde జ్ఞానాన్ని మనం మామూలుగా ఉన్నప్పుడు తలుచుకుంటాం, కానీ ఆ జ్ఞానాన్ని మనం అస్సలు టఫ్ సిచ్యువేషన్స్లో ఎందుకు ఒకప్పుడు మనం వై వీ ఫెయిల్ టు అడాప్ట్, వై వీ ఫెయిల్ అప్లై. ఇట్స్ ఛాలెంజింగ్ టైం, రైట్? కష్టకాలం వచ్చినప్పుడు మనకు అన్ని ఎవ్రీథింగ్ గోస్ రాంగ్, అవర్ బిలీఫ్ సిస్టమ్ ఆల్సో గోస్ రాంగ్. సో షీ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ వెల్. మనకు వచ్చే ఎప్పుడైనా ఈ వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వస్తే, జాబ్ లాస్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ లాస్ ఆర్ సంథింగ్ హ్యాపెన్స్, సంథింగ్ డజంట్ హ్యాపెన్, చేంజ్ ట్రాన్సిషన్, దాని గురించి చాలా చక్కగా చెప్పారు. నేను బ్రీఫ్గా చెప్పాలంటే ఆవిడ చెప్పింది ఏంటంటే, వాట్ ఎవర్ హ్యాపెన్స్, దట్ సిచ్యువేషన్, దట్ ఈవెంట్ హ్యాపెండ్ ఈజ్ ఎ చేంజ్, అండ్ దట్ యూ కెనాట్ చేంజ్. You have to just do it. And then after that shock, that immediate shock that you get, what happens to you is actually you go through a period of transition that can be short and that can be long. But మనకి ఎక్కడ వస్తుంటే we don't realize that we have to go into this transition mode. మనం ఆ చేంజ్నే పట్టుకుంటాం. Oh, this change should not have happened, this change should not have happened, this could have happened like this, it could have happened like this. We dwell on that change so much, and whereas the transition has already started. మనకు అది తెలిసినా, నచ్చినా, నచ్చకున్నా, అది like a clock that is ticking on us. And we tend to lose so much of time, and in that way mind gets so much stress, and that gives us more anxiety. More anxiety lo more we tend to cling on to the change which has already happened. There's absolutely no way to reverse it. So she says, in all these issues, cling on to transition. You say that, what should I do with what I have now? Let me go to the transition. And our transition lo మూడు స్టేజెస్ గురించి చెప్పారు, but that I don't go into details. But that's a interesting thing, ఎందుకంటే అది ఎప్పుడు వస్తుంది, ఆ జ్ఞానం అనేది మనకి ఎవరైనా చెప్తే, ఇలా జ్ఞానం ఇలా ఉంది చేసుకోవాలనుకుంటే అప్పుడు మన జీవితంలో ఎప్పుడప్పుడు యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం. దట్స్ ఓన్లీ అడ్వాంటేజ్ ఆఫ్ నోయింగ్ ది నాలెడ్జ్. మేబీ ఒక సిచ్యువేషన్ లైఫ్లో వచ్చినప్పుడు దాన్ని ఉపయోగపడుతుంది ఏమో, అది తెలియకుంటే we only cling on to the change but not to the transition. So that's a pretty interesting thing that is there. ఇది సోల్ నుంచి, సూపర్ సోల్ నుంచి వచ్చే ఇది. తర్వాత కృష్ణుడు మిగతా క్వశ్చన్స్కి చెప్తాడు. లార్డ్ కృష్ణ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్స్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్.
ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది నోయర్ అంటే ఎవరు, జీవాత్మ అనుకున్నాం కదా. ఐడెంటిటీ ఆఫ్ ది నోయర్, అతను ఎవరు, దాని గురించి చెప్తాడు. హౌ ఈస్ దిస్ బాడీ కాన్స్టిట్యూటెడ్, ఆ కోరికల వల్ల వస్తుందని, ఆ శరీరం ఎందుకు మారుతూ ఉంటుందని, అండ్ హౌ అండ్ వేర్ ది బాడీ ఇస్ ప్రొడ్యూస్, ఈ శరీరం ఎందుకు తయారవుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత ఈ భగవద్గీతలో మనకి ఇది ఒక వేవ్ లాగా వస్తుంది. ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు కృష్ణుడు ఒక ఎనాలజీతోనో లేక ఎగ్జాంపుల్లో చెప్తాడు. పర్టికులర్లీ ఈ మొదటి ఇందాక నేను చెప్పినప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లో చెప్తారు కదా. ఈ మొదటి అధ్యాయంలో ఈ థర్డ్ పర్సన్ కింద ఎప్పుడైతే కృష్ణుడు అర్జునుడికి చెప్తారో అప్పుడు ఈ గివ్స్ ఎగ్జాంపుల్స్. ఇలా 4 అధ్యాయాలు చెప్తే ఇలా పెద్దలు, చదువుకున్న వాళ్ళు, సేజెస్ వాళ్ళు ఇలా పాటించారు అర్జున, సో నువ్వు కూడా పాటించు. ఆ 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి చెప్తున్నప్పుడు నువ్వు యుద్ధం చేయాలి, కర్మ చేయాలి, నువ్వు క్షత్రియుడివి, అలా పారిపోవడానికి వీలు లేదని చెప్తున్నప్పుడు జనకుడు గురించి చెప్తాడు. జనకుడు లాంటి పెద్ద పెద్ద వాళ్ళే, దే ఆర్ వెరీ ఎగ్జాల్టెడ్ పీపుల్, వాళ్ళే ఇలా చేశారు, మామూలు కర్తవ్యాలు, వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాలు చేశారు, యూ షుడ్ ఆల్సో ఫాలో. సో ఇక్కడ కూడా ఇలా చెప్పినప్పుడు కృష్ణ సైట్స్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఈస్ ట్రైంగ్ టు పుట్ హిమ్సెల్ఫ్ ఎ బిట్ బ్యాక్గ్రౌండ్ అండ్ టెల్స్ అర్జున ఇన్ ఎ వే. ఈ ఎవిడెన్స్ ఆఫ్ పాస్ట్ అథారిటీస్ గురించి చెప్తాడనమాట. బిసైడ్ కృష్ణ హిమ్సెల్ఫ్, నేనే కాదు ఇది నోయర్ అనేది చెప్పడం, వ్యాసదేవుడు కూడా చెప్పాడు. అండ్ వ్యాసదేవుడు వేదాంతాలు రాసినవాడు, వ్యాసదేవుడే కాదు, వ్యాసదేవుడే కాదు, పరాశరుడు కూడా చెప్పాడు అని ఎగ్జాంపుల్స్ చెప్తూ, నౌ ఫాలెన్ ఇన్ టు 3 modes అకార్డింగ్ టు కర్మ, సమ్ ఆర్ హయ్యర్ అండ్ సమ్ ఆర్ లోయర్ అండ్ ఇట్స్ ఆల్ డ్యూ టు ఇగ్నరెన్స్. అంటే మనకి బద్ధ జీవులు అవ్వడం కేవలము మన అవిద్య. ఎందుకంటే ఈ యొక్క చాప్టరే జ్ఞానంతో సంబంధించింది కాబట్టి అవిద్య వల్లనే మనకి ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఆ యొక్క వేదాల్లో కూడా చెప్పబడింది, కథా ఉపనిషత్తులో కూడా చెప్పబడింది. ఎంతో మంది సేజెస్, ఋషులు కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్తూ, తైత్రేయ ఉపనిషత్తులో కూడా చెప్పబడింది, యజుర్వేదంలో కూడా చెప్పబడింది అని చెప్తూ అర్జునుడికి ఒక బిల్డింగ్ రిఫరెన్స్, ప్రమాణం చూపెట్టాడు అనమాట. నేను చెప్పేది నార్మల్ నాలెడ్జ్ కాదు, వీళ్ళందరూ కూడా చెప్పారు, ఇక్కడంతా కూడా ఉంది. సో యూ నో దట్ దిస్ ఈస్ వెరీ అథెంటిక్ ఆఫ్ వాట్ ఐఎమ్ సెయింగ్. అదేంటి ఆ నాలెడ్జ్? జీవాత్మ, పరమాత్మ, ఆ పరమాత్మ సూపర్ సోల్ అండ్ బాడీ గురించి తెలుసుకోవడము, ఆ కనెక్షన్ తెలుసుకోవడం అనేది నాలెడ్జ్. ఇది నా దగ్గర నుంచి కూడా కాకుండా మిగతా వాళ్ళు కూడా చెప్పారు అని కృష్ణుడు చెప్తారు. అంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన సనాతన ధర్మంలో ఉండే మనది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్లో గురు, కృష్ణ, గురు, సాధు, శాస్త్ర. మనకి ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక అధ్యాపకుడు కాదు, శిక్షకుడు కింద కదా, శిక్షకుడు, స్టూడెంట్, రైట్, ఒక స్టూడెంట్ కింద వి ఆల్వేస్ హ్యావ్ ద లిబర్టీ టు క్వశ్చన్. ఛాలెంజింగ్ గా కాకపోయినా ఫస్ట్ గురువు ఏం చెప్పాడు చెప్పుకోవచ్చు. గురువు చెప్పింది మనకేమైనా ఎందుకు అలా డౌట్ అని ఉంటే మనంతటా వి హ్యావ్ దట్ లిబర్టీ, ఐదర్ బై టేకింగ్ ది పర్మిషన్ ఆఫ్ ది గురు యొక్క పర్మిషన్ తీసుకోవచ్చు, దట్స్ అ గుడ్ ఎటికేట్. ఒక్కప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సిన కొంచెం మనకి ఇంకా టెన్షన్ ఉంటే వి హావ్ గాట్ ఎవ్రీ ఫ్రీడమ్, పూర్తి స్వతంత్రం ఉంది మనకి. శాస్త్రాల్లో ఏం చెప్పారు, కానీ శాస్త్రాల్లో చెప్పింది కూడా మనకి ఏదైనా డౌట్లు ఉంటే మిగతా సాధువులు కూడా ఏం చెప్తున్నారు, ఈజ్ దేర్ ఏ కామన్ థ్రెడ్ ఇన్ వాట్ దే సే అనేది ఆ ఫ్రీడమ్ మనకి సనాతన ధర్మంలో చక్కగా ఇవ్వబడింది. అందుకని శ్రీమద్ భాగవతం కానీ, భగవద్గీత కానీ, ఈవెన్ సమ్ ట్రేసెస్ ఆఫ్ రామాయణ, there's always a question and answer keep on coming. This is a very wonderful thing and a very good thing in the Sanatana Dharma, the knowledge of God. And భగవంతుడి సంబంధమైన జ్ఞానం, it is not forced. అందుకంటే భగవద్గీతలో కూడా అర్జునుడు ఎంత చెప్పా కూడా కృష్ణుడు అడుగుతాడు, నేను చెప్పిందంతా విన్నాను, వింటే నీకు ఇష్టమైతే చెయ్యి, లేకపోతే నో ప్రాబ్లం, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో దట్స్ అ ఫ్రీడమ్ దట్ ఈస్ గివెన్ ఆల్వేస్. సో దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్. గురు, సాధు, శాస్త్ర, ఇది ఎందుకు ఉండాలంటే ఇది ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సేఫ్టీ నెట్. ఎందుకంటే మనకి మామూలు జీవితంలో కూడా ఈ భక్తి మార్గంలో కూడా మనం వచ్చినప్పుడు ఎన్నో రకాల డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏవో చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వక్తలు ఉంటారు, చాలా ఇంప్రెస్ చేసే వక్తలు ఉంటారు, కానీ వాళ్ళు చెప్పేది ఒకప్పుడు అథెంటిక్గా ఉండదు. కానీ వాళ్ళు చెప్పే స్టైలు, వాళ్ళ వాక్ ధాటి, వాళ్ళ నాలెడ్జ్ చూసి సమ్టైమ్స్ వీ గెట్ ఇంప్రెస్డ్ అండ్ వీ ట్రై టు ఫాలో దెమ్.
అందుకని ఏదైనా మనకి తెలియంది మనం ఎప్పుడైనా ఫాలో చేయాలి, మనకి పూర్తి నమ్మకం కలగాలంటే ఈ 3 కేటగిరీస్ మూడిటితోనూ మనం యూ షుడ్ బి కన్విన్స్డ్. ఈ యొక్క అంటే గురువు ఒక ఆదేశానికి ఆఫ్‌కోర్స్ ఇట్స్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉంది. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక పరంగా ఒక బోనఫైడ్ పరంపరలో వచ్చిన గురువు హీ విల్ నెవర్ గో అగైన్స్ట్ శాస్త్ర అండ్ సాధు. ఆ నమ్మకం మనకు ఉండాలి. అప్పుడే కదా మన గురువుని ఆశ్రయిస్తాం. ఈవెన్ దెన్ దేర్ కుడ్ బి సమ్ స్మాల్ సర్కమ్‌స్టాన్సెస్ సాధు శాస్త్రాలను తలుచుకొని మళ్ళీ గురువు చెప్పింది మనకి ఏదైనా వ్యతిరేకంగా అనిపిస్తే వీ కెన్ గో బ్యాక్ టు గురువు అండ్ ఆస్క్ హిమ్, సార్ నేను ఇట్లా విన్నాను. గురువు అంటే ఎనీ కుడ్ బి ఎ మెంటర్, శిక్షా గురువు, దీక్షా గురువు, వాట్ ఇది విన్నాను, వీళ్ళు చెప్తున్నాను, ఇలా చెప్తున్నాను, నా జీవితంలో నాకు ఇలా అన్వయించుకోవచ్చు అని వీ కెన్ ఆల్వేస్ టేక్ ఎ పర్మిషన్. సో దేర్ ఇస్ నో నీడ్ టు గెట్ టెన్షన్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ షెల్టర్ ఆఫ్ ఎ గురువు, ఆ గురువు చెప్పింది చేయాలి, లేకుంటే నాకు గొడవ అయిపోతుందని అనుకోకర్లేదు. వీ ఆల్వేస్ హ్యావ్ దిస్ లిబర్టీ టు డిస్కస్ బిట్వీన్ అవర్ సెల్స్. సో ఇది మనకి బాగా తెలుస్తుంది అనమాట ఈ అధ్యాయంలో. ఇప్పుడు ఇందాక మనం తెలుసుకున్నాం కదా, ఈ యొక్క క్షేత్రం అనేది, క్షేత్రంలో ఉండేవేంటి, ఈ పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, విషయాలు, కర్మేంద్రియాలు ఉంటాయి. సటిల్ ఎలిమెంట్స్ కాన్షియస్నెస్, ఫాల్స్ ఈగో, ఇంటెలిజెన్స్, మైండ్ అవి ఉంటాయి. తర్వాత కారణ శరీరం ఉండేది. మన కారణ శరీరం అంటే మనకు వాసన ఈ శరీరాల నుంచి ఇంకో శరీరానికి తీసుకెళ్లేది, అవిద్య కారణమైనది, మన కర్మ కార్యక్రమాల గురించి ఇలా ఉంటాయి. బట్ విల్ జస్ట్ గివ్ ఎ పాజ్ హియర్. సో సిన్స్ టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్, దీని గురించి మళ్ళీ మనం వచ్చే వారం ముందరికి వెళ్దాం. ఈ నెక్స్ట్ టాపిక్స్ లో కొంచెం ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. సో టుడే ఇది ఫండమెంటల్ది కాబట్టి కొంచెం నేను ఎక్కువసేపు తీసుకున్నాను. విల్ గో టు పద్మాసినిస్ క్వశ్చన్ ఆన్సర్. ఐ థింక్ వాట్ ఎవర్ ఐఎమ్ షోయింగ్ హియర్ షుడ్ ఆన్సర్ హెర్ క్వశ్చన్. లెట్స్ ట్రై టు సీ. 1 second. Or any other question before I pop up my this thing? Satya, you want to comment anything? Tirmal, Satya, Gautam, Birija? Mama, నువ్వు అన్నావు కాబట్టి అది నువ్వు while you're bringing it up, Yes. quick comment. Yeah. అప్పుడు ఆ కృష్ణుడు చెప్తున్నాడు చూడు, Ah, చెప్తున్నందుకు హీఈస్ గివింగ్ Yeah. ఇవయ్య ప్రమాణాలని చెప్తున్నాడు. ఉపనిషత్తులు ప్రమాణంగా చెప్తున్నాడు, బ్రహ్మసూత్రం ప్రమాణంగా చెప్తున్నారు. Yeah. దాని తర్వాత కాలంలో భగవద్గీతను ప్రమాణంగా చెప్తారు. ఈ మూడు కలిపి ప్రస్థాన త్రయం ఉంటారు. correct. ఎనీథింగ్ ఇన్ సనాతన ధర్మ హ్యాస్ టు బి ఇన్ అలైన్మెంట్ విత్ దిస్ త్రీ. అందుకని నువ్వు అన్నట్టు there are a lot of people who talk a lot about Sanatana Dharma, but as long if it doesn't agree with these three, if it's not in alignment with these three, it is not considered Sanatana Dharma. Correct. Yeah. Very good, Babu. Thanks a lot. Prasthanatrayam. Thanks a lot. So I'll read okay, 1 second. Sorry. Satya, కొంచెం రేఖ అంటే అడుగుతుంది, కొంచెం గట్టిగా చెప్తావా? షీ కుడ్ నాట్ హియర్. షూర్. అత ఏం లేదు, మనకి ప్రమాణాలు మూడు సనాతన ధర్మంలో. ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్ సారమైన బ్రహ్మసూత్రాలు అవి క్రిప్టిక్ గా ఉంటాయి. దానికే మన రామానుజుల వారు శ్రీ భాష్యం రాశారు. ఇప్పుడు ఈయన మన శ్రీల ప్రభుపాదుల వారు వేదాంత సూత్రాలు అంటున్నారు, అవి కూడా అదే బ్రహ్మసూత్రాలకు ఇంకో పేరు అది. సో మూడవది మన భగవద్గీత, అది ఉపనిషత్ సారాంశమైన భగవద్గీత, అది గీతామృతం. అది అందుకు దాంట్లో ఆ మూడు మనం తీసుకొని సనాతన ధర్మాల్లో ఏమి చెప్పినానో వాటికి అగ్రీ అవ్వాలి. ఇట్ హ్యాస్ టు బి, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సమ్ కామెంటరీ ఆన్ దోస్ త్రీ. ఇప్పుడు మనం తిరుపాయి చదువుకున్నాను, మనకి రామాయణం చదువుకున్నాను, ఇవన్నీ కూడాను దే ఆర్ ఆల్ షోయింగ్ ఇన్ యాక్షన్ ఏమిటి ఉపనిషత్తులో చెప్పినవి, ఉపనిషత్ సారాన్ని, బ్రహ్మసూత్రాల సారాన్ని, భగవద్గీత సారాన్ని మనకి ఇప్పుడు ఆండాళ్ళేవి చేసినాను, రాముల వారు చేసి చూపెట్టినాను, రాముల వారు ఆచరించి చూపెట్టారు మనకి. ఇట్స్ ఇన్ యాక్షన్, బట్ దే ఆర్ ఆల్ ఇన్కన్సిస్టెంట్, దే ఆర్ ఆల్ కన్సిస్టెంట్ విత్ దీస్ త్రీ అన్నమాట. అది అంతకనే. Correct. Thanks. So, thanks, Anubhav. Padmasini, and I'll read the question. Answer emo nu chadavachu. Hare Krishna Prabhu, Dandas Pranam to you and Mataji. Of course, hope Prabhu, you both are doing well. We are fine here. She's in Bangalore. I think that's the reason why she started with this. Prabhu, I have a question. Does soul desire or mind desire? This is one of the things that Padmasini asked. The connection between soul and mind. Or does soul only desire for spiritual things and mind desires only for material things? If soul doesn't desire, then why she, because she thought that soul is she. That's interesting. Why she's suffering so much in this material world?
And how do we understand that BG 18:14? భగవద్గీత 18వ అధ్యాయం 14లో కృష్ణుడు 5 రకాలైన ఇంపార్టెంట్ థింగ్స్ టు మేక్ అన్ యాక్టివిటీ హ్యాపెన్ గురించి చెప్తారు. దాంట్లో కర్త, లార్డ్, he says that Lord is the karta of the soul. If the soul is doing nothing, how is she a karta then Prabhu? So దీనికి ఆన్సర్ ఏంటంటే, పద్మాసని, is your question linking to this? Yeah. Yes, Mama. Now you can read this answer. మమ్మ మీరే చదవండి, ఎందుకంటే fine. అది చాలా చిన్నగా Okay. ఉన్నది నాకు. So Hare Krishna Mataji, I have routed your question to Nandkumar Prabhu, and his reply is as follows. Nandakishore Prabhu, the soul originally has a spiritual form. ఇందాక అనుకున్నట్లు జీవాత్మకి ఒక స్పిరిచువల్ ఫామ్ ఉంది, యాంటీ మ్యాటర్, మెటీరియల్ రైట్స్, ఇన్ఫాలియబుల్ మ్యాటర్. అది భగవద్గీతలో దాని యొక్క క్యారెక్టర్స్ 23 క్యారెక్టరిస్టిక్స్ 2వ అధ్యాయంలో చెప్పబడింది. ఇట్ కెనాట్ బి వెటెడ్, ఇట్ కెనాట్ బి కిల్డ్, ఇట్ కెనాట్ బి కట్. సో స్పిరిచువల్ ఫామ్, wherein the spiritual form and mind are one unit and they are not separate. ఆ జీవాత్మలో దాని యొక్క మైండ్ అనే ఏదైనా కాంపోనెంట్ ఉంటే ఇట్ ఈస్ క్లబ్ టుగెదర్. దిస్ సోల్, ఆ జీవాత్మ, when desires to enjoy away from the Lord, he comes to this material realm to enjoy. ఎప్పుడైతే నేను స్వతంత్రంగా ఉండాలి, నేను భోక్తని కావాలనుకున్నప్పుడు, దట్ సోల్ కమ్స్ అలాంగ్ విత్ ది మైండ్. టు ఎంజాయ్ మ్యాటర్, అది భౌతిక పరంగా సుఖం పొందాలనుకుంది కదా, అందుకనే ఆ భౌతిక విషయాలతో, మ్యాటర్, దిస్ ఇస్ ది భౌతిక తత్వంతో, ఆ యొక్క ఆ గ్రాస్ మెటీరియల్ ఇందాక చెప్పుకున్నాం కదా, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటితో టు ఎంజాయ్ ది మ్యాటర్, ద సోల్ నీడ్స్ ఎ మెటీరియల్ బాడీ. శరీరం కావాలి, క్షేత్ర అనుకున్నాం, క్షేత్ర, అది క్షేత్రజ్ఞ అయితే క్షేత్రం కావాలి దానికి, ఆ క్షేత్రంలోకి వస్తుంది. అండ్ ది మెటీరియల్ మైండ్, ఆ క్షేత్రంతో కలిసి ఉండేది, ఆ బాడీలో ఉండేది ఒక మైండ్ అనేది కాంపనెంట్స్. మామూలుగా ఉండే స్థూలమైన ఇంద్రియాలు, కొన్ని సూక్ష్మమైన ఇంద్రియాలు, దాంట్లో మైండ్ ఒకటి. విత్ స్పిరిచువల్ సెన్సెస్ అండ్ మైండ్ హీ కెనాట్ ఎంజాయ్ ది మ్యాటర్. ఆ సోల్కు ఉండే ఆ స్పిరిచువల్ ఆధ్యాత్మిక గుణగణాలతో ఇట్ కెనాట్ ఎంజాయ్ ది మెటీరియల్ థింగ్, బికాస్ మెటీరియల్ థింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. Now in the material world, the soul thinks, feels and wills with his instrument mind. Thus soul desires, but through his instrument of the material mind. ఎందుకంటే ఈ భౌతిక పరంగా ఎంజాయ్ చేయాలి కనుక, ఆ జీవాత్మ ఏదైతే ఆధ్యాత్మికమైన జీవాత్మనో, కానీ అది ఎంజాయ్ చేయడానికి కావాల్సిన సాధనం ఒక మెటీరియల్ మైండ్తో, అది ఒక ఈ భౌతిక విషయాలతో భౌతిక వాంఛల్ని తీర్చుకోగలుగుతుంది అన్నమాట. An example can be given of a diver. One may decide to live on land or below water, but if he decides to live underwater, he has to function in a diving suit. మనిషి ఎంత పర్ఫెక్ట్ స్విమ్మర్ అయినా ఆ డైవింగ్ దాంట్లో ఉండాలంటే he has to have a diving suit. అలానే సోల్ కూడా ఎంజాయ్ చేయాలి అనుకుని వచ్చినప్పుడు, ఎంత ఆధ్యాత్మికమైనా, ఇట్ నీడ్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఇట్ టు ఎంజాయ్. అండ్ మైండ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్, బికాస్ ఇట్ డ్రైవ్స్ దట్ ఎంజాయ్మెంట్ పవర్, రైట్? మైండ్లో ఆ థాట్ వస్తేనే కదా యూ కెన్ పుట్ దట్ ఇన్ టు యాక్షన్. But if he decides to live underwater, he has to function in the diving suit. The diving suit may seem to move right or left, but it's an instrument of the diver. Diver మనకు కనబడకపోవచ్చు, మనకు ఆ చేతులే కనబడుతుంటాయి, కానీ there is somebody who is driving that. The driver actually desires to move left or right and uses the diving suit as an instrument. So this is how the soul uses mind as an instrument to fulfill its desire. దాని యొక్క కోరికల్ని తెలుసుకుంటుంది. This happens, how this happens is explained by Acharyas. ఇందాక అనుకున్నాను, గురు, సాధు, శాస్త్ర, ఆచార్యులు చెప్పింది కూడా చూసుకోవాలి. The soul in its pure spiritual consciousness in the spiritual world has its consciousness controlled by the Lord's internal potential. అది మనం భగవంతుడి దగ్గర, భగవంతుడి అంశంలాగా మనం ఎప్పుడు ఉన్నప్పుడు, భగవంతుడి యొక్క ఆంతరింగ శక్తితో మన కంట్రోల్ చేయబడుతుంది. యోగమాయ అని కూడా చెప్తారు కదా. Thus he acts in the consciousness, which is how the Lord wants him to act. అంటే భగవద్ధామలు ఉన్నప్పుడు, మనం భగవత్ సేవలు చేస్తున్నప్పుడు భగవంతుడికి ఎలా చేయాలని చేస్తాం. ఎలా అంటే, మనం ఇప్పుడు నరసింహ పురాణంలో, ఇప్పుడు నరసింహ ప్రహ్లాదుల లీడర్ నరసింహ చరిత్రలో కూడా చూసుకున్నాం కదా. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళు వచ్చే ముందర జయ విజయులు ఉంటారు. వాళ్ళు చేయవలసిన దానికి భగవంతుడు చెప్పాడు, మీరు రాక్షసులైనా కావండి, భక్తులైనా కావండి. భక్తులైతే 7 జన్మలు, రాక్షసులైతే 3 జన్మలు. అంటే దే యాక్టెడ్ అకార్డింగ్ టు వాట్ గాడ్ సెడ్, ఈవెన్ దో ఇట్స్ నాట్ ప్లీజింగ్ టు దెమ్. భగవంతుడు ద్వారపాలకులుండి భగవంతుడు నిరంతరం చేస్తూ, ఒక రాక్షసుడి కింద పుట్టి అంత ఘోరమైన పనులు చేసి భగవంతుడితో యుద్ధం చేయాల్సిన పనే ఉంది. కానీ దే యాక్టెడ్ యాజ్ ఎ డైరెక్షన్ ఆఫ్ ది లార్డ్. లైక్ రావణుడు, కుంభకర్ణుడు,
So that's an interesting thing. Tarvata internal body. When he desires to enjoy, he comes to the material world. Now his consciousness is controlled by the Lord's external potency. That is called Mahamaya. యోగమాయ మహామాయ. మనం ఈ మహామాయ అంటే ఈ మాయ అంటాం కదా, దుర్గాదేవి. అప్పుడు మనం దుర్గాదేవి కంట్రోల్లో వస్తాం. షీ ద సూపరింటెండెంట్ ఆఫ్ ది వరల్డ్. అందుకని దుర్గము, షీ పుట్స్ అట్ ఇన్ ఎ ప్రిజన్. అండ్ ఆ ప్రిజన్లో డిఫరెంట్ సెల్స్, దాంట్లో మనకి డిపెండింగ్ అపాన్ అవర్ బిహేవియర్ అవర్ రిఫార్మేటరీ అవుతుంటుంది. అప్పుడు ఆ ఎక్స్టర్నల్ పొటెన్షియల్ దిస్ మెటీరియల్ ఎనర్జీ వయా 3 modes ఆఫ్ మెటీరియల్ ఎనర్జీ. ఈ యొక్క దీన్నే మనం ఇప్పుడు చదువుకునే 13వ అధ్యాయంలో కూడా మెటీరియల్ నేచర్, ప్రకృతి గురించి భగవంతుడు చెప్పడం జరుగుతుంది. 3 modes of material. He now acts in control of these 3 modes. అక్కడి నుంచి భగవంతుడి దగ్గర వచ్చి నేను ఎప్పుడైతే ఎంజాయ్ చేయాలనుకున్నాడో ఈ యొక్క మైండ్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా, పరికరం ద్వారా అతను ఈ మెటీరియల్, ఎక్స్టర్నల్ మెటీరియల్ ఎనర్జీ కంట్రోల్లో పడతాడు. అంటే మనం ఉండే పరిస్థితి అంతా అదే కదా. మనం ఈ యొక్క ఇంద్రియ తృప్తి కొరకు ఇంద్రియాలు దర్ కంట్రోలింగ్ అస్ సో మచ్. వాటిలో ఉన్నాం. బట్ ఆచార్య explained he is still responsible because he is desired to enjoy and therefore he is in the control of 3 modes. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బాధ కానీ సుఖం కానీ మనం ఇంద్రియ తృప్తి కొరకు పాటుపడుతున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు? మనం భగవంతుని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒక కోరిక ఉంటేనే ఇక్కడ భగవంతుడు మనం తీసుకొచ్చాడు. కానీ అది ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ సో కాంప్లెక్స్. దాని you cannot go beyond a depth. You have to at least ఆ డెప్త్ లో రావాలంటే you have to have a గురు కృపాంటి రేదేశం. మనలాంటి వాళ్ళకి అదేదో ఉంది అని తెలుసుకుంటే చాలు. there is something that is operating this computer అని నేను తెలుసుకుంటే చాలు. in the way I have to operate. దాని లోపల CPU ఉందా, ర్యామ్ ఎంత ఉంది, ఎలాంటి ర్యామ్ ఉంది, that's all immaterial for me, right? అది చెప్పాక an example given by acharyas is of an honest being joining a robbery gang. The honest being after joining is controlled by the gang and they gave him tasks to perform. ఒక నిజమైన వ్యక్తి దొంగలతో yet when arrested he is responsible as agreed to be controlled by the gang. అప్పుడు దొంగ పని చేస్తే నేను మంచివాడిగా ఉన్నాను, ఈ దొంగల గుంపులు వచ్చాక వీళ్ళు చెప్తే చేశాను సార్, నేనేం కాదంటే ఒప్పుకోరు కదా, he will be arrested. అలానే మనం కూడా మనం ఎప్పుడైతే ఇంద్రియ తృప్తి కొరకు మనకి స్వతంత్రం కావాలి అనుకుని ఈ జగత్తుకు వచ్చినప్పుడు చేసే వాటిని ఫలితాలను మనం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇన్ కంక్లూజన్, సోల్ డిజైర్స్ టు ఎంజాయ్ అండ్ ఇన్ ద మెటీరియల్ దిస్ హ్యాపెన్స్ త్రూ ది మెటీరియల్ మైండ్ ఓన్లీ. సో ఆ సోల్ స్పిరిచువల్ అయినా ఇట్ క్యారీస్ అవుట్ దిస్ యాక్టివిటీస్ త్రూ ది మెటీరియల్ మైండ్ బికాస్ ఇట్ నీడ్స్ ఎ మెటీరియల్ మైండ్ టు క్యారీ అవుట్. ఈ స్టిల్ రెస్పాన్సిబుల్ ఆల్దో ద మైండ్ ఇస్ ఫుల్లీ ఇన్ కంట్రోల్ ఆఫ్ ది 3 modes, బట్ హీ అగ్రీడ్ టు కమ్ అండర్ them. జీవాత్మకి మన మైండ్, మనసుకి సటిల్ ఎలిమెంట్ ఆఫ్ మైండ్. సో ఈ యొక్క ఈవెన్ దో దిస్ ఆన్సర్ ఇస్ ఇన్ బ్రీఫ్ హియర్. మనం ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వారం మన పురుషుడు ప్రకృతి గురించి తలుచుకున్నప్పుడు దీని గురించి వస్తుంది. దీనికి సంబంధితమైనది 14వ అధ్యాయం. 14వ అధ్యాయం పూర్తిగా ఈ 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్ ఏంటని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ పురుషుడు ప్రకృతి జీవాత్మ గురించి చెప్పాక ఆ ప్రకృతి గురించి ఇంకా వివరణ నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. సో దిస్ ఇస్ a kind of a thing that my friend has answered. I think he has answered it very well. He is very well learned person. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare. So sorry, ఈ యొక్క అధ్యాయం మటుకు నేను కొంచెం ఇంకా స్లోగా వెళ్తున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ I thought it was a very fundamental thing. No, it is right space more. నువ్వు స్పీడ్ అక్కర్లేదు, అంటే మామూలుగా ఇలాగ వెళ్తున్నాం కదా, అర్థం అవుతే చాలు. Sure. Thanks a lot. Hare Krishna. Yeah, thank you. I'll just stop sharing and then I can be visible to myself, and I also will stop